Hello guys, welcome back to Leva, Learn English with Amir. In today's session, we are going to solve TS Constable Mains paper 2019, which is conducted in 2019, and we are going to solve questions of English part completely. Okay, complete ga mains lo unna English part mottam manam questions one by one solve cheskunటూ వెళ్దాం and difficulty level manam compare చేసుకుంటూ వెళ్దాం. 2019 లో జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2018 లో జరిగింది. ఆ వీడియో 2018 లో జరిగిన ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మన ఛానల్లో మీకు దొరుకుతుంది. యూ కెన్ గో అండ్ వాచ్ దాట్. ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఆ తర్వాత మెయిన్స్ పేపర్ కూడా చూడండి. దెన్ యూ ట్రై టు కంపేర్ బోత్. ఓకే, సో లెట్ us గెట్ స్టార్టెడ్. వన్ బై వన్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ మెయిన్స్ పేపర్, రైట్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ది యూసేజ్ ఆఫ్ ఆర్టికల్? ఓకే, మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆర్టికల్ యూసేజ్ లో ఉన్న మిస్టేక్ ఏంటి ఇన్ బిట్వీన్ ది గివెన్ సెంటెన్సెస్, రైట్? ఓకే గైస్, ఇక్కడ 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 4 సెంటెన్సెస్ లో ఆర్టికల్ యూసేజ్ మిస్టేక్ ఎక్కడ ఉందో ఫాస్ట్ గా మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీకు ఆర్టికల్స్ అంటే బేసిక్స్ కూడా ఒకవేళ తెలియకపోతే, ఆర్టికల్స్ అంటే మనకి ఇంగ్లీష్ లో ఓన్లీ 3 ఉంటాయి. అవేంటి అంటే ఏ అండ్ యాన్, ఇంకొక వర్డ్ ఉంటుంది అది ద, రైట్? ఓకే, మొత్తానికి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లో అంటే 3 ఆర్టికల్స్. ఓకే, హౌ మెనీ ఆర్టికల్స్ అయితే 3, ఏ, యాన్ అండ్ ద. ఓకే, రైట్. ఎనీవే, ఈ ఆర్టికల్స్ ని మనం ఇంగ్లీష్ లో వాడుతూ ఉంటాం, జనరల్ గా నౌన్స్ తో వాడుతూ ఉంటాం. వీటి యూసేజ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం మనకు తెలుసుంటే దాని యూసేజ్ ఏంటో ఇక్కడ ప్రాపర్లీ ఉందో లేదో చెక్ చేసి చెప్పాలి, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చదివేస్తే ఏం కనిపిస్తుంది? 8-year-old Roxy Getter is the youngest girl who climbed the Mount Kilimanjaro in 2017. ఈ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ సెంటెన్స్ లో ఎన్నిసార్లు ఆర్టికల్ యూసేజ్ జరిగింది? ట్వైస్. ఒకసారి ఆర్టికల్ ద యంగెస్ట్ ముందు, ఇంకొకసారి చూడండి ఒకసారి మౌంట్ కిలిమంజారో. కిలిమంజారో అనేది ఒక పర్వత శిఖరం, రైట్? అక్కడ కూడా ఒక ఆర్టికల్ యూసేజ్ జరిగింది. ఈ సెంటెన్స్ లో ఇంకా ఆర్టికల్స్ ఏమీ లేవు. సో ఈ 2 ఆర్టికల్స్ యూసేజ్ అనేది కరెక్టా కాదా, ఇక్కడ యూజ్ చేయడం కరెక్టేనా కాదా అనేది మీరు చెప్పాలి, రైట్? ఓకే గైస్, ఆన్సర్ చేయాలి అంటే మీకు కొన్ని గ్రామర్ రూల్స్ తెలవాలి ఆర్టికల్స్ గురించి, రైట్? ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? యంగెస్ట్. గైస్, in front of the word youngest, can I use the article the or not? That is the question. Now let me tell you, youngest is an adjective which belongs to superlative degree category. Young antam, younger antam, youngest antam. Positive degree, comparative degree, superlative degree. Young, younger, youngest, right? Superlative degree word ఎప్పుడు వాడినా కూడా దాని ముందు ఆర్టికల్ దాన్ని వాడడం కంపల్సరీ అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా కూడా టాలెస్ట్, స్ట్రాంగెస్ట్, రిచెస్ట్ ఏం మాట్లాడాలన్నా కూడా ద టాలెస్ట్, ద స్ట్రాంగెస్ట్, ద రిచెస్ట్ అని అనాల్సి వస్తుంది. సో యంగెస్ట్ ముందు ద వాడడం అనేది 100% కరెక్ట్ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ఆర్టికల్స్. దిస్ ఇస్ 100% లెజిటిమేట్. లెట్స్ మూవ్ టు ది యూసేజ్. ద సెకండ్ వన్, మౌంట్ కిలిమంజారో గురించి. మౌంట్ కిలిమంజారో ముందు ఆర్టికల్ ద యూసేజ్ ప్రాపరా కాదా? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో 100% లెజిటిమేట్. వై? గైస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ ఎనీ మౌంట్స్, నాట్ ఓన్లీ మౌంట్స్, ఏదైనా పీక్ ఉందనుకోండి, ఏదైనా పర్వత శిఖరం గురించి మాట్లాడితే, రైట్? ఏదైనా K2 అన్నారు, లేకపోతే కిలిమంజారో అంటున్నారు ఇక్కడ, రైట్? లేకపోతే కైలాష్ అంటారు, మౌంట్ కైలాష్ ఉన్నాయి, రైట్? దీస్ ఆర్ ఆల్ పీక్స్ ఆర్ మౌంట్స్ అంటాం మనం. సో ఇలాంటి వాటి ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ పీక్ నేమ్ వీ హ్యావ్ టు యూజ్ ఆర్టికల్ ద. దిస్ ఇస్ కంపల్సరీ, దిస్ ఇస్ మ్యాండేటరీ. అండ్ ఇక్కడే మీకు ఒక గ్రామటికల్ రూల్ కూడా నేను చెప్తున్నాను. ఏ పీక్ ముందైనా కూడా మనకి ఆర్టికల్ ద రావాలి. ఏ పర్వత శిఖరం పేరు ముందైనా రావాల్సిందే. ద K2, ద కాంచనగంగా, ద మౌంట్ కిలిమంజారో, ద మౌంట్ కైలాష్, ఏదైనా కూడా ద మౌంట్ అబు ఎక్సెట్రా, ఇలా అన్నిటి ముందు వాడండి. ఎక్సెప్ట్ మౌంట్ ఎవరెస్ట్. ద మౌంట్ ఎవరెస్ట్ అని మీరు అనకూడదు, అది ఒక ఎక్సెప్షన్ అవుతుంది. దిస్ ఇస్ ది గ్రామటికల్ రూల్, గుర్తుపెట్టుకోవాలి. అన్ని వాటితో మీరు వాడుకోవచ్చు, ప్రతి ఒక్క పీక్ నేమ్ తో వాడొచ్చు, ప్రతి ఒక్క పర్వత శిఖరం పేరు ముందు వాడొచ్చు, ఎక్సెప్ట్ ఎవరెస్ట్. ఇది ఒక ఎక్సెప్షన్ అండి, ఒక మినహాయింపు. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇది ఒక రూల్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మన మౌంట్ కిలిమంజారో ముందు వాడొచ్చు అంటే ఎస్, ఇట్ ఈస్ ఆల్సో 100% కంపల్సరీ. సో ఈ సెంటెన్స్ లో 2 సార్లు వాడిన ఆర్టికల్స్ లో ఎలాంటి మిస్టేక్ లేదు. సో సెంటెన్స్ 1 కరెక్ట్. ఇప్పుడు సెంటెన్స్ 2కి రండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? రాజ్, హ్యావ్ యూ గాట్ అ కోల్డ్? రఘు అంటున్నాడు ఏంటి? నో, I have got the flu. Guys, how many times do you see article used in this sentence? ఇక్కడ చూడండి ఒకసారి. కోల్డ్ కి ముందు ఆర్టికల్ ఏ once and flu కి ముందు ఆర్టికల్ ద. Guys, can I use ఆర్టికల్ విత్ కోల్డ్ అండ్ ఫ్లూ ఇలా వాడొచ్చా నేను అంటే? ఫీవర్, కోల్డ్, ఫ్లూ ఇలాంటి విషయాలు వాడేటప్పుడు ఆర్టికల్స్ అనేవి జనరల్ గా వాడకూడదు. ఇది కామన్ సెన్స్. గైస్, హ్యావ్ యూ గట్ అ కోల్డ్ అంటే నీకు ఒక కోల్డ్ ఉందా అని. నీకు ఒక కోల్డ్ ఉందా, ఒక అనే మీనింగ్ రావడానికి మనం ఆర్టికల్ ఏ అనేది వాడతాం. ఆర్టికల్స్ జనరలీ గివ్ అ సెన్స్ ఆఫ్, ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ జనరలీ గివ్ అ సెన్స్ ఆఫ్
వన్ అనే సెన్స్ కోసం అనమాట వాడేది. సో కోల్డ్ అనేది జస్ట్ ఒక డిసీజ్ అనుకోండి, రైట్? డిసీజ్ అనేది మీకు 1 డిసీజ్ 2 డిసీజ్ అని మనం అడగమండి, రైట్? సో నీకు కోల్డ్ వచ్చిందంటాం కానీ ఒక కోల్డ్ వచ్చిందంటామా? నో. సో సింపుల్ గా మీకు అర్థమైపోయింది, ఒక కోల్డ్ ఒక ఫ్లూ అని అనకూడదు. దట్స్ వై ఆర్టికల్ అనేది యూసేజ్ కరెక్ట్ కాదు. సో మరి ఏమనాలి? రాజ్ అంటాడు ఏంటి, హ్యావ్ యూ గట్ కోల్డ్ అంతే, ఓకేనా? రఘు అంటాడు నో ఐ హ్యావ్ గట్ ఫ్లూ. దట్స్ ఇట్. సో ఆర్టికల్స్ యూసేజ్ అనేది ఇక్కడ 100% మిస్టేకెన్ గా ఉంది. దట్స్ వై సెంటెన్స్ 2 అనేది కరెక్ట్ కాదు. సో ఈ సెంటెన్సెస్ లో ఇన్కరెక్ట్ గా ఆర్టికల్ వాడబడింది ఏ సెంటెన్స్ లో అంటే 2, అక్కడే కనిపించింది, రైట్? థర్డ్ సెంటెన్స్ లో ఆర్టికల్ ఉంది, కరెక్టా కాదా సార్? మరి అది కూడా చెప్పండి అంటే ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. థర్డ్ సెంటెన్స్ లో ఆర్టికల్ ఏ కనిపిస్తుంది, వాట్ అ లవ్లీ డ్రెస్, రైట్? ఒకసారి మొత్తం క్లియర్ చేద్దాం చూడండి. వాట్ అ లవ్లీ డ్రెస్. కెన్ ఐ యూస్ ఆర్టికల్ హియర్ ఆర్ నాట్? ఎస్ గైస్, 100% కరెక్ట్. ఓకే, ఎక్కడైనా మీరు నౌన్ తీసుకొని ఆ నౌన్ కి ముందు ఒక అడ్జెక్టివ్ యూజ్ చేసి దాని ముందు ఆర్టికల్ యూజ్ చేస్తే అది 100% కరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. అ గుడ్ బాయ్, అ గుడ్ బాయ్. చూడండి, ఆర్టికల్ ఏ, గుడ్ బాయ్, ఓకేనా? అ గుడ్ బాయ్ అనే దాంట్లో ఆర్టికల్ కనిపిస్తుంది, అడ్జెక్టివ్ కనిపిస్తుంది, ఆ తర్వాత నౌన్ కనిపిస్తుంది. ఆర్టికల్ కనిపిస్తుంది, లవ్లీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది, అండ్ డ్రెస్ అనేది నౌన్ అవుతుంది. ఇది ప్రాపర్ సింటాక్స్. దిస్ ఈస్ ది అప్రోప్రియేట్ సింటాక్స్. సో దిస్ యూసేజ్ ఇస్ 100% legitimate. That is also correct. So move to sentence number 4. Dr. Kalam was elected president in 2002. ఓకే, జనరలీ ద ఓన్లీ కన్ఫ్యూజన్ స్టూడెంట్స్ గెట్ హియర్ ఈస్, ఒకటే కన్ఫ్యూజన్ ఏంటి స్టూడెంట్స్ అందరికీ అంటే, ప్రెసిడెంట్ అనే దానికి ముందు సర్ ఆర్టికల్ దా పెట్టాలి కదా, ఇది మ్యాండేటరీ. ఎస్ గైస్, ఇట్ ఈస్ 100% ట్రూ. ఎప్పుడు అంటే దాన్ని మీరు సిచ్యువేషన్ లో వాడేటప్పుడు, ఎలా ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అన్నారు అనుకోండి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్ అంటున్నా అనుకోండి మీరు, అలాంటి స్టేట్మెంట్స్ లో ద ప్రెసిడెంట్ అనేది వాడాలి. ఓకే, ఇక్కడ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? డాక్టర్ కలాం వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఇన్ 2002. 2002లో ఎవరు ఎలెక్ట్ అయ్యారు ప్రెసిడెంట్ గా అంటే అది డాక్టర్ కలాం అంటారు, రైట్? మీరు డాక్టర్ కలాం పాస్ట్ లో ఒక ప్రెసిడెంట్ లా పనిచేశారు, ఎలెక్ట్ అయ్యారని చెప్పేసి మీరు చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఆర్టికల్ దా పెట్టాల్సిన అవసరం ఉండదు. డాక్టర్ కలాం వాస్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ అనడం అనేది కరెక్ట్ కాదు, ఓకేనా? రైట్. మీరు ఏమనొచ్చు అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2002 వాస్ డాక్టర్ కలాం. సో సెంటెన్స్ ఫ్రేమింగ్ బట్టి మీకు ఆర్టికల్ యూసేజ్ అనేది మారుతుంది. దట్స్ ఇట్. సో ఈ సెంటెన్సెస్ లో మిస్టేక్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు సెంటెన్స్ నెంబర్ 2. దట్ ఈస్ ది ఆన్సర్, రైట్? 2 is the answer. Okay, let us go to question number 2. సో క్వశ్చన్ లో చేయాల్సింది ఏంటి? ఫిల్ ఇన్ ది బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్డ్ గివెన్ బిలో. ఓకే, ఈ బ్లాంక్ లో వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, రైట్? ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది గైస్. సిల్లియస్ట్ క్వశ్చన్స్ మీకు మెయిన్స్ లో కనిపిస్తున్నాయి. దీస్ ఆర్ వెరీ ఈజీ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, ఈజీగా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. దీస్ క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్లీ డిస్కస్డ్ ఇన్ క్లాస్ రూమ్ సెషన్స్ లో ఒకవేళ ఉండుంటే మీరు, మనం ఈజీగా ఇవన్నీ డిస్కస్ చేసినవే. సో మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వెరీ ఈజీ లెవెల్ క్వశ్చన్స్. వేర్ డిడ్ యూ కమ్ డాష్ ఏమనాలి? వేర్ డిడ్ యూ కమ్ డాష్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పేసి, రైట్? ఎక్కడ నుండి అనే మీనింగ్ ఇవ్వడానికి ఇక్కడ ప్రిపోజిషన్ ఒకటి తీసుకోవాలి. అవుట్ ఆఫ్ ఆల్ ది ప్రిపోజిషన్స్ విచ్ వన్ ఇస్ సూటబుల్? వేర్ డిడ్ యూ కమ్ ఫర్ అంటారా? నో, వాట్ డిడ్ యూ కమ్ ఫర్, ఎందుకు వచ్చావు అనే మీనింగ్ వస్తుంది, రైట్? ఇక్కడ నువ్వు ఎక్కడ నుండి అనే మీనింగ్ ఇవ్వడానికి వీటన్నిటిలో ఏది కూడా అప్రోప్రియేట్ ఉండదండి. అబో కరెక్ట్ కాదు, ఇంటూ కరెక్ట్ కాదు. అబో అంటే పైన, ఇంటూ అంటే లోపల అని చెప్పేసి మీనింగ్ ఇస్తుంది. ఫ్రమ్ అంటే నుండి అనే మీనింగ్ వస్తుంది. దాట్స్ వై వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్. ఈజీ గైస్, ఇదే ప్రాపర్ యూసేజ్. సో ఆబ్వియస్లీ ఇక్కడ మీకు బ్లాంక్ లో రావాల్సిన వర్డ్ ఏంటి అంటే ఫ్రమ్. సో ఆన్సర్ అగైన్ ఏమవుతుంది అంటే 2, రైట్? ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి మెయిన్స్ లో కనిపిస్తున్నాయి. వెన్ యూ కంపేర్ ది క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ ది మెయిన్స్ పేపర్ with the prelims question paper, you will definitely find ఏంటి అంటే prelims paper 100% టఫ్ ఉందండి. డెఫినెట్లీ టఫ్, చాలా చాలా ఇన్సేన్ గా ఉంది పేపర్. వెరాస్ మన మెయిన్స్ అనేది చాలా ఈజీగా ఇచ్చాడు. వెరీ ఈజీ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. చాలా ఈజీగా మీరు ఆడుతూ పాడుతూ ఈ క్వశ్చన్ పేపర్ అంతా చాలా విత్ ఇన్ టైం సాల్వ్ చేయగలరు. బట్ ప్రిలిమ్స్ పేపర్ వాస్ కంపారిటివ్లీ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, రైట్. ఎనీవే గైస్, లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 లో ఏం చేయాలి? అగైన్ మీరు ఏం చేయాలి? ఫిల్ ఇన్ ది బ్లాంక్. ఫిల్ చేయండి. ఇక్కడ 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే మీకు వర్బ్స్ కనిపిస్తున్నాయి, రైట్? ఓకే, ఫిల్ ఇన్ ది బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్. ఓకే, వర్బ్ తీసుకోండి ప్రాపర్లీ అండ్ ఫిల్ చేసేయండి అక్కడ బ్లాంక్ లో. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. రఘు డాష్ క్రికెట్ వెన్ హిస్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే. గైస్, to put a verb into a sentence, you have to know the tense of that sentence and the rules of using tenses also, right? ఈ సెంటెన్స్ లో టెన్స్ యూసేజ్ ఎలా జరగాలి, టెన్స్ స్ట్రక్చర్ ఏముండాలి, అండ్ ఆ స్ట్రక్చర్ ఈ సెంటెన్స్ లో సూట్ అవుతుందా లేదా మీరు డిసైడ్ చేయాలండి, రైట్? ఓకే, టెన్సెస్ నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో యూజ్ యువర్ టెన్సెస్ నాలెడ్జ్
ఆ టెన్సెస్ నాలెడ్జ్ యూజ్ చేసి ఇక్కడ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, రఘు డాష్ క్రికెట్ వెన్ హిస్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే. ఇక్కడ మీకు కనిపిస్తుంది వెంట్ అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది జనరలీ. టెన్సెస్ నాలెడ్జ్ చూడండి, గో, వెంట్, గోన్. వెంట్ అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్క్. అండ్ ఆబ్వియస్లీ కామన్ సెన్స్ యూజ్ చేసినా మీకు అర్థమైపోతుంది, యూఆర్ టాకింగ్ అబౌట్ ఎస్టర్డే. నిన్న జరిగిన విషయం గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ అది పాస్ట్ టెన్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ పాస్ట్ టెన్స్ వాడాడు, అది 100% కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ వాడాలి, బికాస్ ఇక్కడ ఎస్టర్డే జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నాడు. పాస్ట్ టెన్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, అది కామన్ సెన్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది, రైట్? ఈవెన్ దో మీకు టెన్సెస్ నాలెడ్జ్ అంతగా లేకపోయినా ఈజీగా అర్థమవుతుంది, రైట్? ఎనీవే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న వర్బ్ ఫార్మ్స్ అన్నింటిలో ప్రెసెంట్ టెన్స్ ఎన్నిట్లో ఉంది, పాస్ట్ టెన్స్ ఎన్నిట్లో ఉంది. గైస్, హ్యాస్ ప్లేడ్ కనిపిస్తుందా? హ్యాస్ ప్లేడ్ టెన్సెస్ నాలెడ్జ్ యూజ్ చేయండి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ టెన్స్ అవుతుంది? ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఆ సెకండ్ ఆప్షన్ లో ఏం కనిపిస్తుంది? ఈజ్ ప్లేయింగ్, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ING వస్తే ప్రెసెంట్ కంటిన్యూస్. ఓకే, మీ నాలెడ్జ్ వాడాలండి ఇక్కడ టెన్సెస్ ది, రైట్? ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నాకు వద్దు, నాకు ప్రెసెంట్ టెన్స్ వద్దు. ఏం కావాలి ఇక్కడ? ఎస్టర్డే జరిగిన విషయం కాబట్టి పాస్ట్ టెన్స్ కావాలి. సో ప్రెసెంట్ టెన్స్ వద్దు, ప్రెసెంట్ టెన్స్ అగైన్ వద్దు. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఈజ్ అనేది ఆల్వేస్ ప్రెసెంట్ టెన్స్ అండి. ఈజ్ తర్వాత ఎనీవే అసలు మీకు ప్లేడ్ అనేది రాదు, ఇలాంటి కన్స్ట్రక్షన్ లేదు అసలు, ఇది యూసేజ్ కరెక్ట్ కాదు. ఓకే, ఎనీవే ప్రెసెంట్ లో ఉంది, తీసేయండి. ఓకే, ఒకటి మిగిలింది, అదేంటి అంటే వాజ్ ప్లేయింగ్. ఈజీ గైస్, మీరు ఏమనాలి? రఘు వాజ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ హిస్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే. గైస్, ఇక్కడ మీకు చిన్న పాయింట్ చెప్పాలనుకున్నాను నేను. ఇప్పుడు మీరు చేసిన పని ఏదైతే ఉందో, హ్యాస్ ప్లేడ్ అనేది మీరు తీసేశారు, అవునా? ఈ మీరు ఎస్టర్డే జరిగిన విషయం కాబట్టి ఈజ్ అనేది తీసేయచ్చు, ప్రెసెంట్ టెన్స్ బాగుంది. హ్యాస్ ప్లేడ్ అనేది కూడా తీయచ్చు. అయితే మీకు ఒక చిన్న గ్రామటికల్ నాలెడ్జ్ చెప్తాను చూడండి, చిన్న నాలెడ్జ్, చిన్న ద సింపుల్ లాజిక్ ఆఫ్ యూజింగ్ హ్యాస్ ప్లేడ్, నథింగ్ బట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ అ సెంటెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కెన్ ఆల్సో బి యూస్డ్ టు టాక్ అబౌట్ అ పాస్ట్ ఈవెంట్. మీరు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకొని గతంలో జరిగిపోయిన విషయం గురించి మాట్లాడడం కుదురుతుంది 100%. అంటే మీనింగ్ ఏంటి? గతంలో జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడాలంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీరు వాడొచ్చు, కానీ ఒక చిన్న లిటికేషన్ ఏముంటుంది అంటే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకవేళ నువ్వు గతంలో జరిగిపోయిన విషయాన్ని గురించి వాడాలనుకుంటే ఆ సెంటెన్స్ లో నువ్వు టైం ని మెన్షన్ చేయకూడదు. టైం షుడ్ నాట్ బి మెన్షన్. ఇక్కడ మీరు టైం ని డైరెక్ట్లీ మెన్షన్ చేస్తున్నారు. గతంలో ఎప్పటి విషయం గురించి మాట్లాడుతున్నారు? నిన్న జరిగిన విషయం గురించి. అలా మీరు టైం ని మెన్షన్ చేస్తే అలాంటి వాటిలో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రావద్దు. ఓకే, సో ఇలాంటి గ్రామటికల్ ఇష్యూస్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. డైరెక్ట్లీ మీరు కామన్ సెన్స్ వాడి డైరెక్ట్ గా వెళ్ళినా కూడా దీనికి ఆన్సర్ అనేది రావచ్చు మీకు, రైట్? వాజ్ ప్లేయింగ్ మీనింగ్ ఏంటి సార్ అంటే, రఘు వాజ్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ హిస్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే. అంటే మీనింగ్ ఏంటి? అతని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు రఘు ఏం చేస్తున్నాడు అంటే హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి ఆన్సర్ క్వశ్చన్. అండ్ లెట్ మీ టెల్ యూ, దిస్ క్వశ్చన్ కెన్ ఆల్సో బి ఈజీలీ ఆన్సర్డ్. చాలా ఈజీ క్వశ్చన్ అండి. టెన్సెస్ స్ట్రక్చర్స్ తెలిస్తే చాలు, దాని యూసేజ్ మినిమం లెవెల్లో తెలిస్తే చాలు ఆన్సర్ వస్తుంది, రైట్? ఓకే, లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4. రైట్, అగైన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంది, 4 ఆప్షన్స్ ఉన్నాయి. అగైన్ వర్బ్స్ కనిపిస్తున్నాయి, టెన్సెస్ కావాలి అగైన్. ఓకే, టెన్స్ కావాలి అగైన్. చూడండి, ఐ డాష్ ఫ్రెంచ్ టూ వెల్. ఓకే, సో గైస్ go through all the options once. First option ఏముంటుంది? I am not understanding French too well. Okay, ఇంకోటి ఏముంది? I do not understand. Okay, I don't understand French too well. Okay, right. Third one, I am not understand. Guys, first of all, I am not understand అనేది కరెక్ట్ కాదండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇది కరెక్టే, దీన్ని యాక్సెప్ట్ చేయటం. అది దీంట్లో ఫిట్ అవుతుందా లేదని తర్వాత చూద్దాం. బట్ I am not understanding అనేది మీరు యూజ్ చేయొచ్చు ఎక్కడైనా జనరల్ గా. ఇక్కడ కరెక్టా కాదా? వీ హ్యావ్ టు చెక్ దాట్. ఓకే, ఎనీవే, ఐఎమ్ నాట్ అండర్స్టాండ్ అనడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మీకు ING ఉండాలి. ఇక్కడ పైన ఉన్నట్టు ఇక్కడ ING ఉండాలి, ఇక్కడ లేదు. ఎందుకు అంటే కంటిన్యూస్ టెన్సెస్ లోనే మనకి బీ ఫార్మ్స్ వస్తాయి. ఇక్కడ యామ్ కనిపిస్తుందా? బీ ఫార్మ్, రైట్? సో సింపుల్ గా యామ్ వచ్చింది అంటే ఇక్కడ ING రావాలి లాస్ట్ లో. అది లేదు అంటే అసలు ఇది కరెక్టే కాదు, దీన్ని యూజ్ చేయలేము అసలు ఎక్కడ. ఓకే, సో 3ని తీసేయచ్చు మీరు ఈజీగా. సో ఇక్కడ మీరు 4 లో చూడండి ఒకసారి, డు నాట్ అండర్స్టాండింగ్ అన్నారు చూడండి. డు నాట్ అండర్స్టాండింగ్ ఎప్పుడు రాదండి, ఇక్కడ మీకు ING యూసేజ్ అనేది అసలు రాదు. ఎందుకు అంటే ఇక్కడ బీ ఫామ్ లేదు. బీ ఫామ్ ఉన్నప్పుడే మనకి ING వస్తుంది. ఇక్కడ బీ ఫామ్ లేదు, డూ ఫామ్ ఉంది. విత్ డూ ఫార్మ్స్ వి జనరలీ డోంట్ గెట్ INGs. దట్స్ ఇట్. సో ఈ ఆప్షన్ కూడా, దిస్ ఈస్ ఆల్సో నాట్ అప్రోప్రియేట్ వే ఆఫ్ రైటింగ్. సో ఆప్షన్ 4 is also eliminated. So only 2 options left, option 1 or 2. Guys, I dash French too well. I don't understand French too well. I am not understanding French too well. అంటే మీనింగ్ ఏంటి? నాకు ఫ్రెంచ్ అంతగా అర్థం కాదు. ఓకేనా? నాకు ఫ్రెంచ్ అంతగా అర్థం కాదు అంటారా? నాకు ఫ్రెంచ్ అంతగా అర్థం కావట్లేదు అంటారా? మీకు లాంగ్వేజ్ వస్తే మీకు అర్థం అవుతుంది అంటారు, లేకపోతే కాదు అంటారు. కానీ అవుతుంది కావట్లేదు అనేది జరగదు జనరల్ గా. సో సింపుల్ గా మనం కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయొచ్చా?
ఐఎన్జీ వచ్చిందంటే కంటిన్యూస్, జరుగుతూ ఉందా ఏమన్నా అంటే నో, నాకు ఫ్రెంచ్ అనేది అర్థం కాదు, సింపుల్ గా కాదు అంటాం కానీ అవుతూ ఉండడం అనేది అక్కడ జరగదు. రైట్. సింపుల్ గా మీరు యూజ్ చేయాల్సింది ఏంటి అంటే కంటిన్యూస్ టెన్స్ ఇస్ డెఫినెట్లీ నాట్ రిక్వైర్డ్. డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ట్రూ. ఐ డోంట్ అండర్స్టాండ్ ఫ్రెంచ్ టూ వెల్. ఓకే, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ఫ్రెంచ్ అనేది కుదరదండి అక్కడ. రైట్. ఓకే, let us move to question number 5. Okay, choose the grammatically correct sentence from the options given below. Okay, correct ga meeru instruction chadavali, you have to read it carefully. What is asked, you have to choose the grammatically correct sentence guys. Incorrect sentence kaadu, మీరు choose cheyalsindi enti ante out of all the sentences you have to choose the one which is correct. Okay, so correct ఉన్న దాన్ని మీరు పట్టుకొని చెప్పాలి. That simply means out of all the sentences, ఇచ్చిన 4 sentences లో ఓన్లీ ఒకటే సెంటెన్స్ కరెక్ట్ గా ఉంటుంది, మిగతా 3 ఇన్కరెక్ట్ గా ఉంటాయి. ఓకే, మీరు దాన్ని ఎలా ఆన్సర్ చేసినా మీరు ఆన్సర్ ని పొందుతారండి. ఓకే, మీరు ఇన్కరెక్ట్ ఆన్సర్ సెంటెన్సెస్ ఏమున్నాయి అనేది వెతికిన ఆన్సర్ దొరుకుతుంది, కరెక్ట్ ఏది ఉంది అనేది వెతికిన మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎనీవే, యూ హ్యావ్ టు యూజ్ యువర్ గ్రామర్, యూ హ్యావ్ టు యూజ్ ద నాలెడ్జ్ ఆఫ్ రూల్స్ ఆఫ్ గ్రామర్. రైట్. ఓకే, లెట్ us అప్లై ది రూల్స్ ఆఫ్ గ్రామర్ హియర్. ఫస్ట్ సెంటెన్స్ ఏమంటుంది, నీదర్ ది టీచర్ నార్ ది స్టూడెంట్స్ వాజ్ ప్రెసెంట్ ఇన్ ది క్లాస్. గైస్, దిస్ సెంటెన్స్ ఇస్ నాట్ దట్ బిగ్. ఈ సెంటెన్స్ అంత పెద్దదేం కాదు, చాలా చిన్నదేనన్న. ఓకే, ఇక్కడ మీకు మాక్సిమం నౌన్సే కనిపిస్తున్నాయి చూడండి. నీదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్, ఇక్కడ వరకు సగం సెంటెన్స్ అయిపోయింది. రైట్. ఇక్కడ నీదర్ నార్ అనేది కంజంక్షన్. ఓకే, గ్రామటికల్ రూల్స్ మీకు ఐడియా ఉండుంటే సబ్జెక్ట్ కి వర్బ్ కి అగ్రిమెంట్ చేయాలి. జనరల్ గా ఏం చేయాలి, మీరు సబ్జెక్ట్ కి వర్బ్ కి అగ్రిమెంట్ చేయాలి. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? నౌ రూల్స్ అనేవి డిస్కస్ మనం చేస్తుంటాం క్లాసెస్ లో అండ్ బుక్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే ఒకసారి చూడండి. సబ్జెక్ట్ వర్బ్ కి అగ్రిమెంట్ మీనింగ్ ఏంటి అంటే సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఒకవేళ సింగులర్ ఉంటే వర్బ్ కూడా ఆ సెంటెన్స్ లో సింగులరే ఉండాలి. సబ్జెక్ట్ ఒకవేళ సెంటెన్స్ లో ప్లూరల్ అయితే వర్బ్ కూడా ఆ సెంటెన్స్ లో ప్లూరలే రావాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏది వర్బ్ ఏది మీరు స్పాట్ చేయాలి. రైట్. సో ట్రై టు స్పాట్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సబ్జెక్ట్ అవ్వాలంటే నౌన్ కావాలి, అయితే టీచర్ అని అవ్వాలి, లేకపోతే స్టూడెంట్స్. అయితే గైస్, దెర్ ఈస్ వన్ గ్రామటికల్ రూల్ ఏంటి అంటే వెనెవర్ మీకు 2 నౌన్స్ కనిపించి, ఇక్కడ కనిపించే 2 నౌన్స్ ఏంటి అంటే టీచర్ ఒక నౌన్ ఉంది, ఇంకొకటి స్టూడెంట్స్ ఉంది. ఈ 2 నౌన్స్ ని ఒకవేళ మీరు నీదర్ నార్ అనే కంజంక్షన్ తో కంబైన్ చేస్తే మీరు చేయాల్సింది ఏంటి అంటే నీదర్ నార్ అనే కంజంక్షన్ తో ఈ రెండింటిని మీరు కనెక్ట్ చేస్తే టీచర్ అండ్ స్టూడెంట్స్ అనే నౌన్ ని ఆల్వేస్ మీరు నెక్స్ట్ సెంటెన్స్ లో, అదే సెంటెన్స్ లో నెక్స్ట్ వాడే వర్బ్ ఉంది కదా, ఆ వర్బ్ అనేది ఆల్వేస్ సెకండ్ నౌన్ కి అకార్డింగ్లీ వాడతారు. ఓకేనా? ఇన్ అకార్డెన్స్ విత్ ది సెకండ్ నౌన్ ఓన్లీ వి యూజ్ ది వర్బ్. వాట్ డు ఐ మీన్ బై దాట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ సెకండ్ నౌన్ ప్లేస్ లో ఒక సింగులర్ నౌన్ ఉంటే ఇక్కడ వర్బ్ అనేది సింగులర్ వస్తుంది. ఇక్కడ సెకండ్ నౌన్ ప్లేస్ లో ప్లూరల్ వస్తే ఇక్కడ వర్బ్ కూడా ప్లూరల్ ఉంటుంది. సో నాకు ఫస్ట్ నౌన్ ఎలా ఉందనేది చూడాల్సిన అవసరం అంతగా ఉండదు. సో అది గ్రామటికల్ రూల్. ఎప్పుడు నీదర్ నార్ వచ్చినప్పుడు, అలానే ఇంకా వేరే వర్డ్స్ కూడా ఉంటాయి కంజంక్షన్స్, ఈదర్ ఆర్, నీదర్ నార్, ఇంకొకటి నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇలాగా. రైట్. మీరు నోట్స్ రాసుకుంటే చాలా మంచిది. ఈదర్ ఆర్, నీదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు ఆల్వేస్ సెకండ్ నౌన్ ని చూడాలి. సో ఇక్కడ స్టూడెంట్ అంటే ఒక్కడా, స్టూడెంట్స్ అంటే ఒక్కలా. యాక్చువల్లీ స్టూడెంట్ అంటే 1 పర్సన్, స్టూడెంట్స్ అన్నాం అనుకోండి అది చాలా మంది. రైట్. సింపుల్. ఎక్కువ మంది ఉంటే దాన్ని మనం సింగులర్ అనము, దాన్ని మనం ప్లూరల్ అంటాం. ఒక్కడే ఉంటే సింగిల్ కదా, సింగులర్ అంటాం. సో స్టూడెంట్స్ ఈజ్ 100% ప్లూరల్. ఒకవేళ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటే వర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి. వర్స్ ఈజ్ యాక్చువల్లీ సింగులర్. వర్స్ అనేది ఆల్వేస్ సింగులర్ అండి. వర్స్ కి ప్లూరల్ ఫామ్ ఏంటి అంటే వర్ గైస్. ఓకే, స్పెల్లింగ్ చూడండి, WERE. ఓకే, వర్. ఓకే, వర్ అనేది వాడాలి. సో ఈ సెంటెన్స్ చదివిన వెంటనే మీకు అర్థమైపోవాలి స్టూడెంట్స్ అనేది ప్లూరల్ అయితే ఇక్కడ వర్ ఉండాలి కదా. సో అది కరెక్ట్ గా లేదు, డెఫినెట్లీ ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదు. బట్ నాకు కావాల్సింది ఏంటి? కరెక్ట్ సెంటెన్స్. రైట్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఆన్సర్ కాదు. సెకండ్ సెంటెన్స్, నీదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ వర్ ప్రెసెంట్. ఇక్కడ చూడండి ఒకసారి, స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, సింగులరా ప్లూరలా? ఇది ప్లూరల్. స్టూడెంట్స్ అంటే చాలా మంది. దాంతో పాటు రావాల్సింది వర్జా, వర్ అని చెప్పాం మనం. వర్ ఈజ్ 100% ప్లూరల్. సో దట్స్ వై మీకు స్టూడెంట్స్ తో అకార్డింగ్లీ రావాల్సింది ఏంటి అంటే వర్, అండ్ 100% సెంటెన్స్ కరెక్ట్ గా ఉంది అంటే మీకు ఇక్కడే ఆన్సర్ దొరికిపోయింది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది 100% కరెక్ట్ గా ఉంది. ఇంకా సెంటెన్స్ నెంబర్ 3 and 4 ఎనీవే కరెక్ట్ గా ఉండో చెక్ చేయండి. ఓకే, ఒకసారి దీన్ని మనం కంప్లీట్లీ ఎరేజ్ చేద్దాం. చూడండి, నీదర్ ది టీచర్ నార్ ది స్టూడెంట్స్ హ్యాస్ ప్రెసెంట్. గైస్, నీదర్ ది టీచర్ నార్ ది స్టూడెంట్స్ అన్నప్పుడు నీదర్ నార్ మనం చూడాల్సిన స్టూడెంట్స్ ని. మళ్ళీ స్టూడెంట్స్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్.
ప్లూరల్ అయినప్పుడు ఇక్కడ రావాల్సింది హ్యాస్ ఆర్ హ్యావ్ అంటే హ్యాస్ అనేది సింగులర్ అవుతుంది, హ్యావ్ అనేది ప్లూరల్ అవుతుంది జనరల్ గా. ఎనీవే రావాలంటే ఒకవేళ ఇక్కడ మీకు హ్యావ్ రావాలి. ఎనీవే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కరెక్ట్ ఉండదండి. ఓకే, అక్కడ హ్యాస్ హ్యావ్ కుదరదు అనమాట. సో సింపుల్ గా సెంటెన్స్ కరెక్ట్ కాదు. నీదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ ఈజ్ ప్రెసెంట్ అనకూడదు. ఇక్కడ ఒకవేళ ఆర్ అనే వర్డ్ ఉంటే అది కూడా కరెక్టే అయ్యేది. సో ఈజ్ అనేది సింగులర్ అవుతుంది, ఆర్ అనేది ప్లూరల్ అవుతుంది. మీకు ప్లూరల్ కావాలి బట్ ఇక్కడ లేదు, సో అది కూడా కరెక్ట్ కాదు. సో మీకు మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే 2. దాట్స్ ఇట్. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో ఒక్కసారి ఆ వీడియో మీరు చూసి ఈ వీడియో చూస్తుంటే ఒకవేళ ప్రిలిమ్స్ వీడియో చూస్తుంటే మీకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అర్థమైపోయేది. ద క్వశ్చన్స్ ఆర్ ఆస్డ్ ఇన్ అ వెరీ సింపుల్ మేనర్ గైస్. ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్. మీరు కొంచెం ప్రిపరేషన్ చేసుంటే, గ్రామటికల్ రూల్స్ తెలుసుకుని ఉంటే, పెద్దగా ఎఫర్ట్ లేకుండా జస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ చూసుకుంటూ వచ్చిన టెన్సెస్ అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అవి చేసుకుంటూ వచ్చినా మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి చాలా ఈజీగా. సో బట్ ప్రిలిమ్స్ అలా లేదు. ప్రిలిమ్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. వొకాబులరీ 60% క్వశ్చన్స్ వచ్చాయి, రైట్? సో ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన ఎగ్జామినర్ కొంచెం స్టూడెంట్స్ యొక్క లెవెల్ ని మైండ్ లో పెట్టుకుని ప్రిపేర్ చేయడం జరిగింది, రైట్? వెరీ నైస్, రైట్? ఓకే, స్మూత్ క్వశ్చన్స్. Let us move to question number 6. Which of the following sentences has a subject that does not agree with verb? ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ లో మీరు చదివిన వెంటనే మీకు అర్థమైపోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ అ సబ్జెక్ట్, అర్థమైతే సబ్జెక్ట్ దట్ డస్ నాట్ అగ్రీ విత్ verb. మీరు చేయాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉందని చెప్పాను ఇందాకే. సింగులర్ తో సింగులర్ రావాలి, ప్లూరల్ తో ప్లూరల్. ఒకటే టాపిక్ బేస్ అయ్యి 2 క్వశ్చన్స్ వచ్చాయి మీకు. క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6 ఈజీ అనమాట. క్వశ్చన్ పేపర్ ఇస్ వెరీ ఈజీ, రైట్? ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ కి వర్బ్ కి అగ్రిమెంట్ చూడాలి. సింగులర్ ఉంటే సింగులర్ తీసుకోవాలి, ప్లూరల్ ఉంటే ప్లూరల్. అలాంటివి ఈ సెంటెన్సెస్ లో ఉన్నాయా లేదా చూడండి. ఓకే, ఆ సెంటెన్సెస్ లో ఎక్కడైనా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మిస్ అయితే వెంటనే దాన్ని మీరు ఆన్సర్ మార్చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, సబ్జెక్ట్ దట్ డస్ నాట్ అగ్రీ. ఓకే, అగ్రిమెంట్ ఫాలో అవ్వండి, సింగులర్ తో సింగులర్ రాకుండా ఉంటే వెంటనే మీరు మార్చేయండి. ఓకే, రైట్? సింపుల్ గా మీకు ఇప్పుడు అర్థం అవ్వాల్సిన ఏంటి, అగ్రిమెంట్ ఫాలో అయ్యే సెంటెన్సెస్ 3 ఉంటాయి, ఫాలో అవ్వని సెంటెన్స్ 1 ఉంటుంది. ఆ 1 సెంటెన్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ. ఓకే, సో మీరు ఎలా వెళ్ళినా ఆన్సర్ వస్తుంది. ఈ 3ని పట్టుకుంటారా లేకపోతే 1 ఎలా అయినా ఆన్సర్ వస్తుంది. ఓకే, సో చూద్దాం. ఎవ్రీ షర్ట్, టై అండ్ కోట్ ఈజ్ మార్క్డ్ ఫర్ రిడక్షన్. సో ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా మీకు ఎగ్జామ్ లో హెల్ప్ చేశాడండి. సబ్జెక్ట్ కి వర్బ్ కి అగ్రిమెంట్ ఉందా లేదా చూడండి. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎవరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్. గ్రామటికల్ రూల్స్ కావాలి, అగ్రిమెంట్ వి. ఎవ్రీ అనే వర్డ్ ఒకవేళ మీరు సబ్జెక్ట్ ప్లేస్ లో వాడితే ద సబ్జెక్ట్ ఆఫ్ దట్ సెంటెన్స్ ఈజ్ ఆల్వేస్ గన్ బి సింగులర్. ఆల్వేస్ ఎవ్రీ అనే వర్డ్ ఒకవేళ యూజ్ చేస్తే సబ్జెక్ట్ అనేది ఆల్వేస్ ఎలా ఉంటుంది అంటే సింగులర్, ఎప్పుడు ప్లూరల్ అవ్వదు. సో ఇక్కడ మీరు షర్ట్ అయినా, టై అయినా, కోట్ అయినా, ఎన్ని ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడినా సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది, దట్ ఈస్ సింగులర్. సింగులర్ తో మీకు సింగులర్ వర్బే రావాలి, అంటే ఈజ్ గానీ హ్యాస్ గానీ అలాంటివి రావాలి. ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి, ఈజ్ ప్రాపర్ గా ఉంది, 100% కరెక్ట్. నాకు కావాల్సింది ఏంటి, ఇన్కరెక్ట్ కావాలి, రైట్? ఎనీవే, సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవ్వదు. సెంటెన్స్ నెంబర్ 2, లెట్ us go to సెంటెన్స్ నెంబర్ 2. Neither are accounts department nor are head office. ఓకే, ఇందాకే చెప్పాను మీకు, నీదర్ నార్ ఈదర్ ఆర్ వస్తే మీరు ఆల్వేస్ ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ సెకండ్ దాని మీద అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ మీద కాదు. మీరు చేయాల్సింది ఎక్కడ అంటే హెడ్ ఆఫీస్, సెకండ్ నౌన్. ఓకే, ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ. సో హెడ్ ఆఫీస్ అంటే ఒకటే ఆఫీస్, హెడ్ ఆఫీసెస్ అంటే 2, 3 ఎక్కువ అని, ప్లూరల్ అని. సో హెడ్ ఆఫీస్ ఈజ్ ఆబ్వియస్లీ యూస్డ్ ఇన్ సింగులర్ మోడ్. సో మీకు కావాల్సింది ఇక్కడ సింగులర్ ప్లూరల్ అంటే ఇక్కడ మీకు కావాలి సింగులర్ వర్బ్. బట్ హ్యావ్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. హ్యావ్ అనేది ఏంటన్నా ప్లూరల్, బట్ ఇక్కడ హ్యావ్ యూజ్ చేశారు, అది కరెక్ట్ కాదు. సింగులర్ తో సింగులర్ మాత్రమే రావాలి, హ్యాస్ రావాలి. దాట్స్ ఇట్ గైస్. ఇక్కడ మీకు మిస్టేక్ కనిపించింది అంటే ఆన్సర్ కావాల్సింది ఏంటి అంటే 2. ఓకే, సబ్జెక్ట్ కి వర్బ్ కి అగ్రిమెంట్ మిస్ అయిపోయింది, అదే ఇన్కరెక్ట్ గా ఉంది. ఇన్కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏది 2, దట్ ఈస్ ది ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 3 and 4, ఐ మీన్ స్టేట్మెంట్ ఉన్నాయి కదా ఆప్షన్ 3 and 4, దే ఆర్ గోయింగ్ టు బి కరెక్ట్. అవి కరెక్ట్ గానే ఉంటాయి, మీరు చెక్ చేయండి. ఎక్సెసివ్ ఆబ్సెన్సెస్, ఆబ్సెంట్లు ఎక్కువగా ఉండడం. ఆబ్సెంట్లు అంటాం చూడండి మనం జనరల్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ గైస్. అబ్సెన్సెస్ అనాలి. absences, that's it. Okay, singular plural. Absences అంటే ఎక్కువ, absence అంటే ఒకటి, absences అంటే ఎక్కువ. సింగులర్ ఆర్ ప్లూరల్ తో రావాల్సింది was or were అంటే were అనేది ప్లూరల్. was వస్తే ఒకవేళ అది ఇన్కరెక్ట్ ఇక్కడ. ఓకే, సో ఆబ్వియస్లీ were వచ్చింది, అది కరెక్ట్ గా ఉంది, రైట్? 3 స్టేట్మెంట్ నెంబర్ 4. ఇలా మనం వైజ్ గా స్టేట్మెంట్స్ ఆన్సర్ చేయాలండి. స్టేట్మెంట్ నెంబర్ 4, ద కమిటీ హ్యాస్. కమిటీ అనేది ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది. కలెక్టివ్ నౌన్ ని మనం ఇక్కడ సింగులర్ మోడ్ లోనే వాడాం, అది కరెక్ట్ గానే ఉంది. గ్రామటికల్ రూల్స్ అనేవి 100% సాటిస్ఫై అయినట్టే. కమిటీతో హ్యాస్ రావాల్సింది కరెక్టే. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 6 కి ఆన్సర్ ఏమవుతుంది 2, రైట్? లెట్ us move to question number 7.
వెల్ దిస్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మీకు మార్క్స్ చేసి కనిపిస్తుంది, అది స్టూడెంట్ ఆన్సర్ చేసిందండి, కరెక్ట్ కాదు. ఓకేనా, మీరు ఆన్సర్ చేయాలి. చూడండి ఒకసారి చదవాలి. క్వశ్చన్ ఏం కనిపిస్తుంది? అ లార్జ్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ సిమిలర్ పార్ట్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. ఓకే, దాన్ని ఏమనాలి అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఇక్కడున్న సెంటెన్స్, ఇక్కడున్న వర్డ్స్ లో దేనికి మీనింగ్ ఇస్తుంది. ఓకే, ఏ వర్డ్ యొక్క మీనింగ్ ఈ సెంటెన్స్ అవుతుంది. Guys, simply the substitute of the sentence, the substitute, one word substitution is actually network. Answer ఏంటి అంటే నెట్వర్క్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. దిస్ ఇస్ నాట్ అ డిఫికల్ట్ టాస్క్ అట్ ఆల్. ఓకే, చాలా ఈజీ. ఎందుకు ఇది ఈజీ అవుతుంది అంటే నెట్వర్క్ ఇంకా ఏముంది ఆప్షన్స్ లో అంటే డిస్ట్రిబ్యూషన్ ఉంది, కంప్యూటర్ ఉంది అండ్ కమ్యూనికేషన్. రైట్, యు ఆర్ టాకింగ్ అబౌట్ అ లార్జ్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ సిమిలర్ పార్ట్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. ఓకే, ఆ లార్జ్ సిస్టమ్ ఒక పెద్ద వ్యవస్థలో ఏ వ్యవస్థ గురించి మాట్లాడేది అంటే ఏ వ్యవస్థలో అయితే మనకి సిమిలర్ పార్ట్స్, సిమిలర్ థింగ్స్ అయినా లేకపోతే సిమిలర్ మనుషులైనా ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తే దాన్ని ఏమంటారు అంటే దట్ ఈస్ యాక్చువల్లీ నెట్వర్క్. ఓకే, మనం జనరల్ గా వాడుతున్నాం, అరే వాడితో పెట్టుకోకూడదురా, వాడికి చాలా నెట్వర్క్ ఉంది అంటుంటాం మనం జనరల్ గా. ఓకే, నెట్వర్క్ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే వాడికి ఇదే సిస్టమ్ లో, ఇదే వ్యవస్థలో చాలా మంది తెలిసిన మనుషులు ఉన్నారు, సిమిలర్ ఇష్యూ. రైట్, సో ఆబ్వియస్లీ మనం దేని గురించి మాట్లాడతాం అంటే నెట్వర్క్ గురించి. ఓకే, డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ, ఏదైనా దేనైనా మనం పంచడం అనే మీనింగ్ రావాలి. ఇక్కడ పంచడం గురించి మాట్లాడుతున్నామా? నో. ఓకేనా, రైట్. నెక్స్ట్ కంప్యూటర్ అనేది ఒక ఎక్విప్మెంట్, ఇట్ ఈస్ అ డివైస్. రైట్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు ది సెంటెన్స్ కి. ఇక్కడ కంప్యూటర్ గురించి డిస్కషన్ జరగట్లేదండి. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే కాన్వర్జేషన్ పెట్టుకోవడం, అవునా కదా? రైట్, ఆ కమ్యూనికేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నామా? నో. ఓకే, సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవ్వాలి అంటే నెట్వర్క్. సో ఇది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీరు. దిస్ ఈస్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. రైట్, లెట్ us move to question number 8. Identify the correct passive form of the following sentence. ఓకే గైస్, ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలంటే మీకు కావాల్సింది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్స్. ఆ టాపిక్ మనకి బేసిక్స్ ఐడియా ఉంటే వెంటనే మనం క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. గైస్, ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీ వుడ్ హ్యావ్ పెయింటెడ్ ది వాల్స్ గ్రీన్. ఓకే, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వాయిస్ లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. యాక్టివ్ వాయిస్ అనేది ఆల్వేస్ సబ్జెక్ట్ టు వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ లో ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ టు వర్బ్ సబ్జెక్ట్. సో ఇక్కడ మీకు ఇచ్చిన సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్ లోనే ఉంది. ఎందుకు అంటే ప్యాసివ్ వాయిస్ రాయమని అతను అడుగుతున్నాడు. ఓకే, సో ఇలా ఉంది, మీరు రాయాల్సింది ఏంట్లో అంటే ఇలా రాయాలి, ఆబ్జెక్ట్ టు వర్బ్ సబ్జెక్ట్ లో. రైట్, ఎనీవే మీరు ఐడెంటిఫై చేయండి సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏముంది అండ్ ఆబ్జెక్ట్ ఏంటి. గైస్, వి వుడ్ హ్యావ్ పెయింటెడ్ ది వాల్స్ గ్రీన్ ఇక్కడ కనిపిస్తుంది. వి అనేది ఇక్కడ సబ్జెక్ట్, వుడ్ హ్యావ్ పెయింటెడ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది అండ్ ద వాల్స్ గ్రీన్. ఇక్కడ కన్ఫ్యూజన్ చాలా మందికి ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ వచ్చింది ఏంటి అంటే ద వాల్స్ గ్రీన్ లో ఆబ్జెక్ట్ ఏది. గైస్, మీరు పెయింట్ వేస్తారు, వి వుడ్ హ్యావ్ పెయింటెడ్ అంటున్నారు. పెయింట్ వేసేది దేనికి అంటే వాల్ కి. వాల్ అనేది ఇక్కడ మీకు రిసీవ్ చేసుకునే ఆబ్జెక్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇది ఆబ్జెక్ట్. నువ్వు ఏ కలర్ వేస్తున్నావు అంటే గ్రీన్ కలర్ వేస్తున్నావు. ఓకేనా, అదేంటి అంటే ఎక్స్ట్రా డిస్క్రిప్షన్, ఎక్స్ట్రా డీటెయిల్ మీరు ఇస్తున్నారు. ఇక్కడ గ్రీన్ అనేది ఆబ్జెక్ట్ అవ్వదు. సో ఆబ్జెక్ట్ ఎవరు అంటే వాల్ కి పెయింటెడ్ అని జరుగుతుంది. సబ్జెక్ట్ అంటే డూవర్ ఆఫ్ ది యాక్షన్, ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే దీన్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. గ్రీన్ అనేది ఎక్స్ట్రా వర్డ్ అనమాట. ఓకే, రైట్. దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్యాసివ్ వాయిస్ రాయాలి. ఒకసారి ఇదంతా ఎరేజ్ చేద్దాం. ఓకే, ప్యాసివ్ వాయిస్ ఆల్వేస్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్, ఆ తర్వాత వర్బ్, ఆ తర్వాత సబ్జెక్ట్. సో ఫస్ట్ అవ్వాల్సింది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎవరు? ద వాల్స్. ఇప్పుడు చూడండి కన్ఫ్యూజన్, వాల్స్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ మీరు చూడండి 2 ఉన్నాయి. అవేంటి అంటే సెంటెన్స్ నెంబర్ 1, సెంటెన్స్ నెంబర్ 3. ఇక్కడ మీకు కనిపిస్తుంది ద గ్రీన్ వాల్స్. యాక్చువల్లీ ద గ్రీన్ వాల్స్ కి ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉందని చెప్పలేదండి. ఏమన్నాడు? వి వుడ్ హ్యావ్ పెయింటెడ్ ది వాల్స్ గ్రీన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మేము పెయింటింగ్ వాల్స్ కి గ్రీన్ వేసి ఉండేవాళ్ళం అని. ఓకేనా, అంటే ఏదో పెయింట్ ఉంది వైట్ అనుకోండి, లేకపోతే సింపుల్ గా దానికి గ్రీన్ వేయాలన్నమాట. సో ఆల్రెడీ గ్రీన్ కలర్ లో లేవు అవి. సో గ్రీన్ వాల్స్ గురించి మాట్లాడలేదు. పెయింట్ వేయాల్సింది ఏంటి అంటే గ్రీన్ అనమాట. సింపుల్ గా గ్రీన్ వాల్స్ అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో ఈజీగా మీరు ఎలిమినేషన్ కూడా చేయొచ్చు ఒకవేళ దీన్ని ఐడెంటిఫై చేస్తే. సో సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నాట్ ది ఆన్సర్. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఆల్సో నాట్ ది ఆన్సర్. సో ఆన్సర్ వాల్స్ స్టార్ట్ అవ్వాలి. అది ఎక్కడుంది? సెంటెన్స్ నెంబర్ 1 అండ్ సెంటెన్స్ నెంబర్ 3. నెక్స్ట్ ఆస్పెక్ట్ వాయిస్ కన్వర్షన్ లో చూడండి, వీ వుడ్ హ్యావ్ పెయింటెడ్. హ్యావ్ కనిపిస్తుంది ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో. ఆ తర్వాత ఏమొస్తుంది? పెయింటెడ్. పెయింటెడ్ లో ఈడీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ పార్టిసిపల్ ఫామ్. ఓకే, ఆ పార్టిసిపల్ కనిపిస్తుంది. టెన్సెస్ ఐడియా ఉండాలండి వాయిస్ చేయాలంటే. అబ్జర్వ్ చేయండి, ఇది పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 వచ్చిందంటే దిస్ ఈస్ ఆల్వేస్ అ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిందంటే ప్యాసివ్ వాయిస్ ఎప్పుడైనా మనం రాస్తున్నాం అనుకోండి, ఆ సెంటెన్స్ కి మనము ఏం యాడ్ చేస్తాము అంటే ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఒక కీ వర్డ్ యాడ్ చేస్తాం, దట్ ఈస్ బీన్. ఓకే, ఆప్షన్ లో బీన్ ఉండాలి, ఉందా లేదా చెక్ చేయండి. ఇక్కడ బీన్ ఉంది. ఆప్షన్ 3 లో బీన్ ఉందా?
నో, ఇక్కడ ఏముంది బి, ఇది కంపల్సరీగా బీని రావాలి. సో దట్స్ వై ఈజీగా ఎలిమినేషన్ చేసి మీరు ఆన్సర్ చేసేవచ్చు. ఆన్సర్ ఏంటి అంటే 1. Guys, this is the easiest way of answering questions in English language. English language అనేది అసలు డిఫికల్ట్ కాదండి, దాన్ని మనం డిఫికల్ట్ చేస్తాం ఊహించుకొని, అంతేకాని గ్రామటికల్ రూల్స్ మీరు పక్కాగా చదువుకొని బ్యాక్వర్డ్ చేస్తే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రైట్, వెరీ ఈజీ. సో ఆన్సర్ ఏంటన్నా, ద వాల్స్ వుడ్ హ్యావ్ బీన్ పెయింటెడ్ గ్రీన్ బై అస్. దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్ us move to question number 9. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ మీకు డైరెక్ట్గా మీకు ఒకవేళ కొంచెం ప్రాక్టీస్ చేసినా ఇది ఎలాంటి క్వశ్చన్ అర్థమైపోవాలని పైన చదవకపోయినా, ఇక్కడ ఏంటి డైరెక్ట్, ఇక్కడ ఏముంది ఇండైరెక్ట్. గైస్, దిస్ క్వశ్చన్ ఈస్ యాక్చువల్లీ బిలాంగింగ్ టు స్పీచెస్. ఓకే, స్పీచ్ కన్వర్షన్, దిస్ బిలాంగ్స్ టు స్పీచ్ కన్వర్షన్స్. స్పీచెస్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి, 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సో వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ, మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, ట్రై టు కన్వర్ట్ దిస్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. స్పీచ్ కన్వర్షన్స్ చాలా ఈజీగా ఉంటాయండి, మన క్లాస్లో డిస్కస్ చేస్తే ఒకవేళ మీకు ఈజీగా అర్థమైపోతాయి. రూల్స్ తెలవాలంటే మీరు ఏ బుక్ చదివినా ప్రాక్టీస్ చేసినా ఈజీగా వస్తుంది. సో నౌ లుక్ గైస్, ఫాస్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ద పొలిటీషియన్ సెడ్, కొటేషన్స్ లోపల ఉంది ఏంటి అంటే, ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ టు బీ హియర్ దిస్ మార్నింగ్. ఓకే, రైట్. కన్వర్షన్ లో ఉన్న ప్రతి ఒక్క ఇన్వర్ల్డ్ రూల్ ఇక్కడ మనం ఫాస్ట్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ద పొలిటీషియన్ సెడ్ కనిపిస్తుంది. సెడ్ ఉంటే ఆల్వేస్ మనకు ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా సెడ్ నే రావాలి, టోల్డ్ ఎప్పుడు రాకూడదు. అన్నిట్లో సెడ్ ఉంది, దాట్స్ గుడ్. ఇక్కడ దాకా ఓకే, నో ప్రాబ్లం, అంతా బాగుంది. నెక్స్ట్, ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ని మనం తీసేసి దాని ప్లేస్ లో దాట్ అనే కంజంక్షన్ పెట్టాలి, దట్ అనే వర్డ్ రావాలి. సెంటెన్స్ 1 లో దాట్ ఉంది, సెంటెన్స్ 2 లో దాట్ లేదు, నాట్ ది ఆన్సర్. ఈజీ ఎలిమినేషన్ అయిపోతుంది చూడండి. ఓకే, సెంటెన్స్ 3 లో దాట్ ఉంది, యాక్సెప్ట్ చేయండి. సెంటెన్స్ 4 లో దాట్ లేదు, తీసేయండి. సో ఆన్సర్ మనకి 1 లోనో 3 లోనో ఉంది. ఓకే, రైట్. లెట్ us మూవ్ ఫర్దర్. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, దట్ తర్వాత ఏం రావాలి, ఇట్ ఉందా, ఇట్ రావాలి. ఓకే, ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గివ్స్ మీ అనేది మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. గివ్స్ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ V1 సింగులర్, ప్రెజెంట్ టెన్స్ V1 వస్తుంది. ఎప్పుడైనా మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V1 కనిపిస్తే ఆల్వేస్ మీరు దాన్ని V2 లోకి కన్వర్ట్ చేయాలి. గివ్ కి పాస్ట్ టెన్స్ V2 ఏమవుతుంది అంటే గివ్, గేవ్, గివెన్ అవుతుంది V3. ఓకే, సో నాకు కావాల్సింది V2 కాబట్టి గివ్, గేవ్ కావాలి. సో గేవ్ అనేది ఆప్షన్స్ లో ఎన్నిట్లో ఉంది, ఇక్కడ ఉంది నెంబర్ 1, నెంబర్ 3 లో కూడా ఉంది. వెరీ నైస్. ఓకే, సో 2 ఇంకా కంప్లీట్ అవుతున్నాయి చూడండి. మీ అనేది కనిపిస్తుంది ఇక్కడ, ఇట్ గివ్స్ మీ ప్లేస్ లో ఇట్ గేవ్ మీ రావాలా, హిమ్ రావాలా అంటే ఇక్కడ మీకు హిమ్మే రావాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా మీరు డైరెక్ట్ స్పీచ్ లో ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ ని వాడితే అది ఆల్వేస్ ఎవరిని చూపిస్తుంది అంటే ఈ పర్సన్ ని చూపిస్తుంది. పొలిటీషియన్ గురించి మాట్లాడుతున్నాం, ఆ పొలిటీషియన్ గురించి ఇక్కడ ప్రొనౌన్ వాడాలి, మన గురించి మాట్లాడలేదు. సో ఇక్కడ మీకు వాడాల్సింది ఏంటి అంటే హిమ్, డెఫినెట్లీ హిమ్ రావాలి. రెండిట్లో ఉంది. వెరీ నైస్. గ్రేట్ ప్లెజర్ అనేది చేంజ్ అవ్వదు, రైట్. అది సింపుల్ గా మీకు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వెళ్తుంది. గ్రేట్ ప్లెజర్ టు బీ హియర్, ఇక్కడ కనిపిస్తుందా మీకు, హియర్ అనే వర్డ్ ఎప్పుడైనా మీకు డైరెక్ట్ స్పీచ్ లో కనిపిస్తే దాన్ని మీరు దేర్ లోకి కన్వర్ట్ చేయాలి. రెండిట్లో దేర్ ఉందో చెక్ చేయండి. సెంటెన్స్ 1 లో దేర్ ఉంది, బట్ సెంటెన్స్ 2 లో హియరే ఉంది, బట్ అది దేర్ కావాలి, ఆ కన్వర్షన్ జరగాలి. అండ్ ఇంకో కన్వర్షన్ కూడా మ్యాండేటరీ, దట్ ఈస్ దిస్ ఉంటే దాని ప్లేస్ లో ఆల్వేస్ మీరు ఏం పెట్టాలి అంటే దాట్ పెట్టాలి. అన్ని కన్వర్షన్స్ జరిగిన సెంటెన్స్, ఇక్కడ దిస్ ఉంటే దాట్ అయిందా ఈ సెంటెన్స్ లో, నో, దిస్ లానే ఉండిపోయింది. దట్స్ వై ప్రతి ఒక్క కన్వర్షన్ జరిగిన సెంటెన్స్ ఏది అంటే ఫస్ట్ సెంటెన్స్. సో దిస్ ఈస్ హౌ వి కన్వర్ట్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ యూజింగ్ ది కీవర్డ్స్ కన్వర్షన్. ఓకే, లెట్ us move to question number 10. Again observe guys, this question also belongs to speeches category. వాయిస్ క్వశ్చన్స్ కనిపించాయి మీకు అండ్ స్పీచ్ క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి. స్పీచ్ ని కన్వర్ట్ చేయాలి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ ని చూస్ చేసుకోవాలి. ఓకే, విల్ డూ ఇట్. ద స్పెక్టేటర్స్ సెడ్ బ్రావో, వెల్ ప్లేడ్ సచిన్. ఓకే ఓకే గైస్, స్పెక్టేటర్స్ అంటే వీక్షించేవాళ్ళు, చూసేవాళ్ళు. ఓకే, దీస్ పీపుల్ ఆర్ గోనా వాచ్ అ మూవీ ఆర్ దీస్ పీపుల్ ఆర్ గోనా వాచ్ ఎనీ స్పోర్ట్. ఏదైనా ప్లే జరుగుతుంది అనుకోండి, స్పోర్ట్ జరుగుతుంది, క్రికెట్, ఫుట్బాల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ గేమ్ ని వీళ్ళు చూస్తుంటారు అనమాట. చూసే వాళ్ళు స్పెక్టేటర్స్ అంటాం. స్పెక్టేటర్స్ అంటున్నారు ఏంటి, బ్రావో, వెల్ ప్లేడ్ సచిన్. ఓకే గైస్, సచిన్ ఆడుతుంటే చూస్తున్నారు, అప్లాజ్ చేస్తున్నారు, బ్రావో, వెల్ ప్లేడ్ సచిన్, బాగా ఆడావు సచిన్ అంటున్నారు అనమాట. ఏం చేస్తున్నారు అంటే ఇలా మనం ఒకవేళ ప్లేయర్ ని నిలబడి ఇలా బాగా ఆడావని చెప్పేసి అన్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నట్టు అంటే అప్రిసియేషన్ ఇస్తున్నట్టు, లేకపోతే అప్లాజ్ ఇస్తున్నట్టు. కరెక్ట్గా చెప్పాలంటే అప్లాడింగ్ చేస్తున్నాం, దే ఆర్ అప్లాడింగ్ హిమ్. ఓకే, బాగా ఆడాం ఇలా, రైట్. సో అప్లాడ్ వచ్చిన సెంటెన్సెస్ అన్నిట్లో మీకు ఆల్వేస్ అప్లాడ్ అనే వర్డ్ కనిపిస్తుంది. దిస్ ఈస్ ది కీ థింగ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ చిన్న రూల్ తెలిసిన వాళ్ళు ఈజీగా
ఆన్సర్ని పట్టేస్తారు. ఎంకరేజ్మెంట్ కాదు ఇది, ఓకేనా? ఇది ఎంకరేజ్మెంట్ కాదు, ఇదేంటి అయిపోయిన దానికి నువ్వు బాగా చేసావు అని చెప్పేసి మనము అప్లాజ్ చేస్తాం. ఓకే, సింపుల్గా అప్లాజ్ వచ్చినప్పుడు బ్రావో అది ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే, ఏదైనా క్వశ్చన్లో మీకు డైరెక్ట్ స్పీచ్లో బ్రావో అనే వర్డ్ కనిపిస్తే దట్ వర్డ్ విల్ సింప్లీ షో. ఆ వర్డ్ మీకు ఏం చెప్తుంది అంటే సెంటెన్స్లో అప్లాజ్ ఉంది. ఏముంది? అప్లాజ్. సింపుల్, డైరెక్ట్. ఇది నాన్న, దిస్ ఈస్ ది వే ఆఫ్ సాల్వింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్. ఇలా స్మార్ట్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్లాజ్ ఉన్నది ఎన్నిట్లో అంటే ఓన్లీ 4th వన్. అప్లాజ్ వాడేటప్పుడు ఆల్వేస్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అదేంటి అంటే అప్లాడెడ్ రాయాలి, ఓకేనా? ఆ తర్వాత ఒక పర్సన్ నేమ్ రాయాలి, లేకపోతే ప్రొనౌన్ హిమ్ అయినా వాడాలి, ఏదో ఒకటి, రైట్? అప్లోడెడ్ హిమ్ అని అనాలి, లేకపోతే అప్లోడెడ్ సచిన్, అప్లోడెడ్ రామ్ ఏమని అనొచ్చు. అప్లోడెడ్ హిమ్ అన్నా పర్లేదు, ఓకే? అప్లోడెడ్ సచిన్ సేయింగ్ దాట్ రాయాలి, సేయింగ్ దాట్ అన్నిట్లో రాయాల్సి వస్తుంది సార్. అన్ని జరిగిన సెంటెన్స్ ఏంటి అంటే ఓన్లీ 4th, మిగతావన్నీ ఇన్కరెక్ట్ గా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఇన్కరెక్ట్. సో ఇలా మనం స్పీచెస్ ని కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, రైట్? ఓకే గైస్, లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 11. సో గైస్, 11th క్వశ్చన్ ఈజ్ అ పారాజంబుల్ క్వశ్చన్. ఇక్కడ మీకు సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. యూ ఆర్ గివెన్ విత్ సీక్వెన్సెస్, రైట్? సో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ ని ప్రాపర్ సీక్వెన్స్ లో అరేంజ్ చేయాలి. సో దిస్ ఇస్ అ పారాజంబుల్ క్వశ్చన్. లెట్ us ట్రై టు ఆన్సర్ అ పారాజంబుల్ క్వశ్చన్. ఓకే, రైట్. పారాజంబుల్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం ఎలా చేయాలి అనేది. స్టార్టర్ సెంటెన్స్ ఫస్ట్ చెక్ చేయండి. ఏముంది ఇక్కడ? క్యూ. ఇక్కడ క్యూ కనిపిస్తుంది ఆప్షన్స్ లో, పీ కనిపిస్తుంది అండ్ ఎస్ కనిపిస్తుంది. ట్రై టు డిసైడ్ ది స్టార్టర్ సెంటెన్స్ గైస్. క్యూ అవ్వాలా లేకపోతే పీ నా ఎస్ అది డిసైడ్ చేయండి. మీ దగ్గర ఆన్సర్ మాక్సిమం వచ్చినట్టు కుదురుతుంది, రైట్? నా గైస్, ఒకవేళ పీతో స్టార్ట్ అయ్యేది ఆన్సర్ అయితే 3 ఆప్షన్ అవ్వాలి, ఎస్ తో అయితే 4, అదర్వైజ్ 1 or 2 అవ్వాలి, రైట్? ఎనీవే గైస్, సెంటెన్సెస్ అన్ని ఒకసారి చదవాల్సి ఉంటుంది. S1 అనేది ఫిక్స్, S6 అనేది ఫిక్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి అరేంజ్ చేయాల్సిన వేటిని అంటే పీ, క్యూ, ఆర్ అండ్ ఎస్ వరకు, ఓకేనా? రైట్. ఎనీవే, పీ చదవండి అండ్ స్టార్ట్ విత్ సెంటెన్స్ నెంబర్ 1. యాక్చువల్లీ సెంటెన్స్ నెంబర్ 1 ఉంది కదా, చదవండి. Proverbs contain homely but universal truths. ఓకే, దేని గురించి మాట్లాడుతుందంటే ప్రోవర్బ్స్. వాట్ ఆర్ ప్రోవర్బ్స్? ప్రోవర్బ్స్ అంటే ఏంటి అంటే సామెతలు. ప్రోవర్బ్స్ అంటే సింపుల్ గా ఏంటి అంటే సామెతలు. సామెతల గురించి ఇక్కడ చిన్న పారాగ్రాఫ్ రాశారు, దాన్ని మీరు ప్రాపర్ గా సెంటెన్స్ బై సెంటెన్స్ అరేంజ్ చేయాలి. ఓకే, రైట్, చేద్దాం. చూడండి, ప్రోవర్బ్స్ కంటైన్ హోమ్లీ బట్ యూనివర్సల్ ట్రూత్స్. ఓకే, రైట్. ఈ S1 తర్వాత రావాల్సింది పీ, క్యూ, ఆర్ ఆర్ ఎస్. ఓకే, అది తెలియాలి. ఆప్షన్స్ లో ఆర్ అనేది లేదు, సో డెఫినెట్లీ మనకి ఆర్ అనేది స్టార్టింగ్ లో వచ్చే ఛాన్స్ లేదు. సో పీ నా, క్యూ ఆర్ ఎస్. ఓకే, రైట్. ఎలా ఆన్సర్ చేయాలి అంటే క్వశ్చన్స్ ని చాలా ఈజీగా మీరు ఈ క్వశ్చన్ ని డైరెక్ట్ గా చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు యూజింగ్ అ టెక్నిక్ గైస్. ఓకే, అండ్ ద టెక్నిక్ ఈజ్ యాక్చువల్లీ మ్యాండేటరీ పెయిర్ కాన్సెప్ట్. ఆ టెక్నిక్, ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే మ్యాండేటరీ పెయిర్ కాన్సెప్ట్. ఓకే, ట్రై టు ఐడెంటిఫై ది మ్యాండేటరీ పెయిర్ in all the sentences given here. Okay, right. Among all the sentences, 2 sentences కి మీకు మంచి బాండింగ్ అనిపిస్తుందండి. ఆ 2 sentences ఒకదాని తర్వాత ఒకటి రావాలని మీకు అర్థమైతే అలాంటి సెంటెన్సెస్ ని మీరు పట్టుకొని అవి 2 పక్క పక్కన వస్తున్నాయో లేదో మీరు ఆప్షన్స్ లో చెక్ చేయాలి. దాని నుంచి ఎలిమినేషన్ చేయాలి. ఆ టెక్నిక్ నేమంటావు అంటే మ్యాండేటరీ పెయిర్ టెక్నిక్ అంటాం. ఇప్పుడు చూడండి, ప్రోవర్బ్స్ కంటైన్ హోమ్లీ బట్ యూనివర్సల్ ట్రూత్. S1 తర్వాత నేను సెంటెన్సెస్ అన్ని చదువుకుంటూ వెళ్తే, అన్ని చదవండి, ఒకసారి పాజ్ చేయండి వీడియో, ఒకసారి అన్ని చదవండి. చదువుకుంటూ వెళ్తే అన్నిట్లో చదివిన వెంటనే నాకు అర్థమయ్యేది ఒకటి. ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, దేర్ ఫర్ అంటే దట్స్ వై అది రీజన్ అని చెప్పేసి చెప్తున్నాడు. దేర్ ఫర్ ఏదో రీజన్ చెప్తున్నప్పుడు దేర్ ఫర్ దేర్ అపీల్ ఈజ్ డైరెక్ట్ టు ఎనీవన్. ఇక్కడ కనిపిస్తుందా? దేర్ ఫర్ దేర్ అపీల్ ఈజ్ డైరెక్ట్ టు ఎనీవన్. ఓకే, రైట్. అంటే మీనింగ్ ఏంటి అంటే దట్స్ వై, వాటన్నిటి మీనింగ్, ఆ సామెతలన్నిటి మీనింగ్ అనేది ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా అర్థమవుతుంది. దాని మీనింగ్ అనేది చాలా డైరెక్ట్ గా ఉంటుందని అన్నాడు. దేని వల్ల దాని మీనింగ్ డైరెక్ట్ గా ఉంటుందని అంటున్నాడు. ఆ రీజన్ ఏంటి అనేది, దేర్ ఫర్ రాయడానికి రీజన్ ఏంటి అనేది, దాని ముందున్న రీజన్ మీరు కనుక్కుంటే ఈ ఆర్ అనే సెంటెన్స్ కి ముందు రావాల్సిన సెంటెన్స్ ఏంటో మీరు గుర్తుపట్టగలరు, రైట్? ట్రై టు ఐడెంటిఫై ది రిలేషన్ లైక్ దాట్. సో ఆర్ కి ముందు రావాల్సిన సెంటెన్స్ ఏంటి? ఒకసారి అన్ని సెంటెన్స్ చదవండి. సమ్ ఆఫ్ దెమ్ పాయింట్ అవుట్ ది ఇన్కాంగ్రూవిటీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. గైస్, ఇక్కడ ఒక స్పెషల్ వర్డ్ యూజ్ చేస్తాడు చూడండి, ఇన్కాంగ్రూవిటీస్. Incongruities simply means strange situations. This simply means strange, awkward. ఏదైనా స్ట్రేంజ్ ఇష్యూ జరుగుతుంది అనుకోండి, మనం ఏమనొచ్చు అంటే ఇన్కాంగ్రూవిటీ అనొచ్చు అనమాట. సో ఇన్కాంగ్రూవిటీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ సింప్లీ మీన్స్ దట్ స్ట్రేంజ్ సిచ్యువేషన్స్. ఓకే, సో సామెతలు అనేవి జనరల్ గా దేన్ని పాయింట్ చేస్తూ ఉంటాయంటే స్ట్రేంజ్ సిచ్యువేషన్స్. లైఫ్ లో తరచుగా జరిగే విషయాలు కాకుండా ఎప్పుడో ఒకసారి జరిగే వింత విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ రాయడం జరుగుతుంది సామెతలు అని చెప్పేసి, రైట్? ఇది
మనం చెప్పుకునే ఒక మీనింగ్ వచ్చే విషయానికి రీజన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే నో. ఓకే, నెక్స్ట్ గైస్ క్యూ చదవండి. న్యాచురలీ దే ఆర్ ట్రాన్స్లేటబుల్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్. అంటే మీనింగ్ సామెతలు అనేవి అవి ఏ లాంగ్వేజ్ లో మీరు యూజ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఇప్పుడు యూజ్ చేశారు అనుకోండి, సేమ్ అలాంటి సామెతనే అదే మీనింగ్ వచ్చే సామెత హిందీ లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది. ఓకే, మీరు ట్రాన్స్లేట్ చేయొచ్చు, మీనింగ్ సేమ్ ఉంటుంది బట్ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది అంతే. ఓకేనా, సామెతలు ఉంటాయి అనమాట. తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ లో కూడా ఉంటాయి, మెనీ అదర్ లాంగ్వేజెస్, కొలోక్వియల్ లాంగ్వేజెస్ లో. సో లాంగ్వేజ్ చేంజ్ అయినా కూడా మీకు మీనింగ్ వచ్చే సేమ్ మీనింగ్ వచ్చే సామెతలు ఉంటాయి. ఓకేనా, సో వన్ లాంగ్వేజ్ టు అనదర్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మీరు ఆ సామెతలు అని చెప్పేసి. రైట్, ఇప్పుడు చూడండి, న్యాచురలీ దే ఆర్ ట్రాన్స్లేటబుల్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్. ఓకేనా, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కి మనం ఈజీగా వాటిని ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో అందరికి అది తెలుస్తుంది. దాట్స్ వై దేర్ అపీల్ ఇస్ డైరెక్ట్ ఎనీవన్. దానివల్ల ఏమవుతుందంటే దాని మీనింగ్ అనేది అందరికీ అర్థమవుతుంది. అది నేను లాంగ్వేజ్ ఏది వాడినా కూడా దాని సెన్స్ అనేది మాత్రం, ఇన్నర్ సెన్స్ అనేది మాత్రం అందరికీ అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది సిచ్యువేషన్ బట్టి. సో దాని అపీల్ అనేది, దాని మీనింగ్ అనేది అందరికీ డైరెక్ట్లీ క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో డెఫినెట్లీ క్యూ తర్వాత మీకు రావాల్సింది ఏంటి అంటే ఆర్. ఫస్ట్ క్యూ రావాలి, నెక్స్ట్ ఆర్ రావాలి. ఆ క్యూఆర్ మధ్యలో వేరే ఏ లెటర్ రావద్దు, ఎస్ రావద్దు, పి రావద్దు అనమాట. సో క్యూఆర్ పక్క పక్కన ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూడండి. క్యూ ఉంది, ఆర్ ఉంది, బట్ మధ్యలో ఏం కనిపిస్తుంది, పి. ఓకేనా, ఈ రెండు స్ట్రాంగ్ గా బైండ్ అయి ఉన్నాయి క్యూఆర్. క్యూ వచ్చిన వెంటనే నెక్స్ట్ ఆర్ రావాలి. రైట్, దానివల్ల ఇది జరుగుతుందని చెప్తున్నాడు. దేర్ ఫర్ అనే వర్డ్ వాడడం వల్ల మనకు అర్థమైపోయింది మ్యాండేటరీ పెయిర్ అదేంటి, క్యూఆర్. సో క్యూఆర్ అనేది పక్క పక్కన ఉన్న ఆప్షన్స్ ఎక్కడున్నా చెక్ చేయండి. ఇక్కడ క్యూఆర్ మధ్యలో పి వచ్చింది, నాట్ ది ఆన్సర్. ఈజీగా ఎలిమినేట్ చేయాలి. ఇలా మీరు ట్రిక్స్ యూజ్ చేయాలండి. క్యూఆర్ ఉందా, నో. క్యూఆర్ కి మధ్యలో ఎస్పీ వచ్చింది, సింపుల్ గా ఎలిమినేట్ చేయండి. దిస్ ఇస్ ఆల్సో నాట్ ది ఆన్సర్. నెక్స్ట్ క్యూఆర్ అనేది పక్క పక్కన ఉందా, ఇన్ఫాక్ట్ ఇక్కడ ఆర్ క్యూ ఉంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. కావాల్సింది క్యూఆర్. ఎక్కడుంది అంటే మీకు మిగిలింది ఫోర్త్ ఆప్షన్స్ లో. Right, so option 4 is the right answer for question number 11. Let me eliminate everything here, erase everything. Now ఒకసారి చూద్దాం సెంటెన్సెస్ వన్ బై వన్. ఈ లాజిక్ తెలియకపోతే ఎలా చేయాలి సార్? చాలా ఈజీగా మీరు ఆన్సర్ కూడా చేయొచ్చండి. ఈ టెక్నిక్ యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే వేరే ఈజీ థింగ్ ఒక ఇష్యూ ఉంది దీంట్లో, దాన్ని యూజ్ చేసుకుని బేస్ చేసుకుని చేయొచ్చు ఆన్సర్. సెంటెన్స్ నెంబర్ 1 చదవండి. ప్రోవర్బ్స్ కంటైన్ హోమ్లీ బట్ యూనివర్సల్ ట్రూత్. సామెతలు విశ్వసత్యాలు లాంటివి. ఓకేనా, రైట్. సామెతలు తర్వాత S1 తర్వాత రావాల్సిన సెంటెన్స్ PQRS. వీటిలో ఏది రావాలని చెప్పాలంటే ఫస్ట్ చూడండి ఒకసారి అన్ని సెంటెన్సెస్ లో ఒకసారి ఎస్ చదవండి. మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ బర్త్ ఇన్ ఫోక్ లిటరేచర్. ఓకే, ఒకసారి క్యూ చదవండి, ఎందుకంటే రెండు ఆప్షన్స్ లో క్యూ ఉంది కదా. ఒకసారి చదవండి. న్యాచురల్లీ దే ఆర్ ట్రాన్స్లేటబుల్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్. రైట్, ఫస్ట్ సెంటెన్స్ ఏది వచ్చే ఛాన్స్ ఉంది, క్యూనా లేకపోతే ఎస్ఆ? రైట్, పి వచ్చే ఛాన్స్ లేదు. ఎనీవే క్యూనా లేకపోతే ఎస్, ఇది అనమాట కావాల్సింది. క్యూ వచ్చే ఛాన్స్ ఉంటే ఇక్కడ మనకి 1, 2 కావాలి, లేకపోతే ఆన్సర్ 4 అవ్వాలి, ఏదైనా అవ్వచ్చు. రైట్, ఇప్పుడు ఎస్ రావాలా లేకపోతే క్యూ రావాలా? మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ బర్త్ ఇన్ ఫోక్ లిటరేచర్. ఇక్కడ ఒకవేళ ఆ సామెతల బర్త్ గురించి, వాటి పుట్టుక గురించి నేను మాట్లాడకపోతే మీరు డెఫినెట్లీ క్యూ అనే సెంటెన్స్ ని వాడచ్చు. బట్ నేను ఫస్ట్ పుట్టుక గురించి మాట్లాడతాను, తర్వాత వాడకం గురించి మాట్లాడతాం. రైట్, సో ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది బర్త్ ఆఫ్ దోస్ proverbs, then we are going to talk about the usage of those proverbs. Right, obviously a sentence talking about the birth of proverbs is going to come in the beginning of the sequence. ఫస్ట్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంట్రోడక్టరీ సెంటెన్స్ కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది సీక్వెన్స్ లో. క్యూ ఎస్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ ఉన్నాయి, క్యూ తో స్టార్ట్ అయ్యే అవసరం లేదు. ఎస్ తో స్టార్ట్ అవ్వాలి, వద్దు. రైట్, ఇక్కడ పీ తో స్టార్ట్ అవ్వాలి, వద్దు. ఇక్కడ నాకు కావాల్సింది ఎస్, అదే డైరెక్ట్ ఆన్సర్. సో మీరు ఏ అప్రోచ్ లో అయినా వెళ్ళండి, మీ అప్రోచ్ అనేది సాలిడ్ గా ఉంటే డెఫినెట్లీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో దిస్ ఈస్ హౌ వి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 11. ఆన్సర్ ఇస్ 4. ఆల్ రైట్, నెక్స్ట్ మూడు క్వశ్చన్ నెంబర్ 12. Do you imitate others? Okay, ఇక్కడ కనిపిస్తుంది. What are you supposed to do? You are simply supposed to convert active voice to passive voice. Okay, passive voice చేయాలి. Do you imitate others? క్వశ్చన్ మార్క్ తో ఉంది. ఇంట్రోగేటివ్ సెంటెన్స్. క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయ్యే వాటిని ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటాం. You have to convert this interrogative sentence into passive. Okay, what is the correct answer? Right, ఏమవుతుంది అంటే guys, you have to identify the tense of the గివెన్ సెంటెన్స్. డూ యూ ఇమిటేట్ అదర్స్ అనేది ఏ టెన్స్ లో ఉంది? యాక్చువల్లీ డూ కనిపిస్తుంది, తర్వాత ఇమిటేట్ కనిపిస్తుంది. ఇమిటేట్ ఈస్ ది మెయిన్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్ అండ్ డూ ఈజ్ ఆల్సో అన్ ఆక్సిలరీ. ఇట్ ఈస్ అన్ ఆక్సిలరీ వర్బ్. డూ కనిపిస్తుంది అంటే ఆల్వేస్ సెంటెన్స్ అనేది దేంట్లో ఉంటుంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. దేంట్లో ఉంటుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. అదే డిడ్ కనిపించింది అనుకోండి, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్నట్టు. సో సింపుల్ గా మీరు ఇక్కడ చూసి చెప్పొచ్చు, డూ కనిపిస్తుంది అంటే సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అంటే వెంటనే సింపుల్ ప్రెజెంట్ కి పాసివ్ వాయిస్ రాయాలి.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్ లో మీకు ఈజ్, యామ్, ఆర్ వచ్చి ఆ తర్వాత V3 రావడం జరుగుతుంది. సో వాయిస్ నాలెడ్జ్ మీరు యూజ్ చేయాలి, స్ట్రక్చర్స్ అన్ని గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయాలన్నమాట. సో ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 కనిపించే ఆన్సర్ కావాలి. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆర్ ఉంది, ఇక్కడ ఏముంది ఆర్. ఓకే, బాగుంది. నెక్స్ట్ వర్ ఉంది, వద్దు. ఈజ్, యామ్, ఆరే కావాలి, రైట్. ఇక్కడ ఏముంది హ్యావ్ వద్దు. సింపుల్ గా మీరు తీసేయచ్చు అనమాట. ఇలా ఎలిమినేట్ చేయాలి. ఈజ్, యామ్, ఆర్ కావాలి. ఓకే, అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మీకు ఎప్పుడు బీయింగ్ గానీ బీన్ గానీ రావు. ఓకేనా. బీయింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీ దగ్గర ఇచ్చిన సెంటెన్స్ అనేది కంటిన్యూస్ టెన్స్ అయితే అప్పుడు మనకి బీయింగ్ వస్తుంది. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ నాట్ అ కంటిన్యూస్ టెన్స్ అట్ ఆల్, సో యూ డోంట్ నీడ్ బీయింగ్ ఇన్ ది ప్యాసివ్ వాయిస్. సింప్లీ ఎలిమినేట్ ఆప్షన్ నెంబర్ 2. ఇలా ఎలిమినేషన్ చేసి డైరెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ ని గుర్తుపట్టాలి. దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఆర్ అదర్స్ ఇమిటేటెడ్ బై యూ. ఓకే, ఈజ్, యామ్, ఆర్ అన్నాం, ఆ తర్వాత V3 రావాలి. ఇమిటేటెడ్ కనిపిస్తుంది కదా, ఇమిటేట్ కి V3 ఏమవుతుంది, ఇమిటేటెడ్. సో దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ హౌ వి స్మార్ట్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ guys. Let us move further. Question number 13. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13 మీకు కనిపిస్తుంది. మళ్ళీ ఏంటి మీరు చేయాల్సింది, సేమ్ పారాజంబుల్ క్వశ్చన్, రైట్. ఓకే, పారాజంబుల్స్ ఇచ్చారు, ఆ పారాజంబుల్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, లెట్ us try to answer. సెంటెన్స్ నెంబర్ 1 ఫిక్స్, సెంటెన్స్ నెంబర్ 6 ఫిక్స్. సో PQRS ని మీరు గుర్తుపట్టాలి. ఓకే గైస్, మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎనీవే ఆప్షన్ రీచ్ అవడానికి ట్రై చేయాలి. లాస్ట్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్ అన్ని, మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఫస్ట్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే PQRS 4 ఉన్నాయి, PQSR 4 ఉన్నాయి, RPQ 3 ఉన్నాయి, SQPR 4 ఉన్నాయి. Every option must contain 4 letters, but option 3 contains only 3 letters. Guys, actually, this is a mistake done by the examiner. ఎగ్జామినర్ ఒక చిన్న ఫాల్టీ మిస్టేక్ చేశాడు అసలు. ఇక్కడ యాక్చువల్గా స్టార్టింగ్ లో ఒక లెటర్ రాయాలి, అక్కడ లెటర్ ని రాయలేదు. దీనివల్ల ఎగ్జామినేషన్ సెంటర్ బోర్డు ఏం చేసింది అంటే క్వశ్చన్ నెంబర్ 13 కి ఫ్రీ మార్క్ అవార్డ్ చేసింది అందరికి. ఓకే, క్వశ్చన్ ని డిలీట్ చేసి ఎక్స్ట్రా ఒక మార్క్ ని మీకు యాడ్ చేసేసింది అందరికి. ఇట్స్ అ ఫ్రీ మార్క్. మీరు ఆన్సర్ చేసినా చేయకపోయినా మీకు అది ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇది ఎగ్జామినర్ ఫాల్ట్ అనమాట. ఎగ్జామినర్ సరిగ్గా దీన్ని కండక్ట్ చేయలేదు, క్రాస్ చెక్ చేసుకోలేదు. దిస్ ఈస్ అ సిల్లీ మిస్టేక్ గైస్. ఇలాంటి చెత్త మిస్టేక్ అనేది ఒక హై లెవెల్ బోర్డ్ నుంచి రావడం అనేది దిస్ ఈస్ రియలీ పిటిఫుల్, వెరీ పిటిఫుల్. ఎనీవే గైస్, మీకు ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయకపోయినా మీకు మార్క్ వచ్చింది. బట్ ఎనీవే విల్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, చూద్దాం దేని గురించి మాట్లాడుతున్నాడు. దేర్ ఆర్ డైవర్జెంట్ థియరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ థియరీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి దాని గురించి కొంచెం డిస్కషన్ చేయడం అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి, థియరీస్ గురించి, రైట్. ఓకే గైస్, సెంటెన్స్ నెంబర్ 1 తర్వాత PQRS ఉన్నాయి. ఒకసారి ఆప్షన్స్ అన్ని చెక్ చేయండి. యూ హ్యావ్ P. ఎనీవే ఆప్షన్ 3 కొంచెం మనకు ప్రాబ్లమ్ గా ఉంది. నెక్స్ట్ 4th లో చూడండి ఒకసారి S ఉంది, రైట్. PS అయిన S వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో PS చెక్ చేసి చూడండి ఒకసారి, రైట్. ఎనీవే దెర్ ఈస్ స్టిల్ అనదర్ అంటున్నాడు గైస్. ఇంకొకటి అంటున్నాడు, అనదర్ ఈస్ యూస్డ్. గైస్, ఇంట్రొడక్షన్ సెంటెన్స్ కావాలి. ఆఫ్టర్ S1 విచ్ సెంటెన్స్ కెన్ బి యూస్డ్. ఇంట్రొడక్టరీ సెంటెన్స్ ఈస్ నీడెడ్ ఇన్ దిస్ కేస్. సో ఇంట్రొడక్టరీ సెంటెన్స్ లో ఇంకొక అనే మీనింగ్ వస్తుందన్న నో, వెంటనే దెర్ ఆర్ డైవర్జెంట్ థియరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెర్ ఈస్ స్టిల్ అనదర్ చెప్పడానికి కుదరదు. ముందు ఏదైనా చెప్పి ఆ తర్వాత వేరేది ఇంకొకటి అని చెప్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఒక విషయం చెప్పాల్సి ఉంది అనదర్ ముందు. సో దట్స్ వై P వచ్చే ఛాన్స్ లేదు. ఈజీగా మీరు నెంబర్ 1 నెంబర్ 2 ని ఎలిమినేట్ చేయాలి ఇలాగా, రైట్. నెక్స్ట్ ఒకసారి చూడండి, S తో స్టార్ట్ చేయొచ్చా. ద ఫస్ట్ కన్సిడర్స్. ఓకే గైస్, ఒకసారి దీన్ని ఎర్ఎస్ఎస్ అని చూడండి ఒకసారి, ఈజీగా అబ్జర్వ్ చేయాలి. దెర్ ఆర్ డైవర్జెంట్ థియరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లో వెరైటీ ఆఫ్ థియరీస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా, వాటిలో ఫస్ట్ ఏంటి చూడండి. థియరీస్ లో ఫస్ట్ ఏంటి అంటే ద ఫస్ట్ థియరీ ఏం చెప్తుంది, కన్సిడర్స్ దాట్ ద సోల్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. ఓకే, గ్రోత్ కి కావాల్సిన ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయడమే ఎడ్యుకేషన్ యొక్క ఫస్ట్ థియరీ అని చెప్పేసి అన్నాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ థియరీస్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఫస్ట్ థియరీ. ఫస్ట్ థియరీ గురించి మాట్లాడుతున్నామంటే మనం డెఫినెట్లీ కాంటాక్ట్ లో ఉన్నట్టే అండ్ ఇంట్రొడక్టరీ సెంటెన్స్ మనకు దొరికినట్టే. సో డెఫినెట్లీ ఆన్సర్ మస్ట్ స్టార్ట్ విత్ S. ఓకే, S తో స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. సో డెఫినెట్లీ S వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం రావాలి. ఓకేనా, అది కావాలి. S తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఇది ఉంది. S తర్వాత నాకు ఒకవేళ Q వచ్చింది అనుకోండి, 4 అయ్యే ఆన్సర్ ఉంటుంది. S ఒకవేళ ఇక్కడ నేను తీసుకుని ఉంటే S ఉంటే ఒకవేళ ఇక్కడ S తర్వాత R వస్తే అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్. ఎనీవే గైస్, ఇప్పుడు చూడండి S తర్వాత Q రావచ్చా, వెంటనే చదివి చూడండి. యట్ అగైన్ సమ్ బిలీవ్ దట్ అ రైట్ పోర్షన్ ఆఫ్ ఆల్ థియరీస్ అన్నాడు. అన్ని థియరీస్ గురించి అప్పుడే మాట్లాడవచ్చు. ఫస్ట్ మాట్లాడడం, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. అన్ని థియరీస్ గురించి లాస్ట్ లో మాట్లాడాలి. సో ఇంకా మనం అన్ని థియరీస్ గురించి మాట్లాడలేదు కాబట్టి కన్క్లూజన్ చేయడం కుదరదు. దాట్స్ వై Q వచ్చే ఛాన్స్ లేదు. SQ అనేది రాకపోతే మీకు మిగిలిన ఆన్సర్ అన్నిట్లో S ఎక్కడ లేదు, ఇక్కడ మీకు S మిస్ అయింది.
జరిగిందేంటి, ఇక్కడ ఎస్ మిస్ అయింది. ఎస్ తర్వాత మీకు రావాల్సింది ఏంటి అంటే ఆర్, ఆ తర్వాత పీక్యూ. చదవండి ఒకసారి. ఎస్ చదవండి. ద ఫస్ట్ కన్సిడర్స్ దట్ ది సోల్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. ఓకే, ఎస్ తర్వాత ఆర్ పెడితే ది other holds that the purpose of education is to impart culture. ఓకేనా, రైట్. ఫస్ట్ థియరీ ఏం చెప్తుంది అంటే ఎడ్యుకేషన్ అనేది మీకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి గ్రోత్ కోసం. ఓకేనా, రైట్. సెకండ్ థియరీ ఏం చెప్తుంది, ది అదర్ అంటే వేరేది, వేరే థియరీ అనమాట. వేరే థియరీ అంటే ఇంకొకటి సెకండ్ అనమాట. ది అదర్ థియరీ అనమాట. అక్కడ ద అదర్ హోల్డ్స్ దాట్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే టు ఇంపార్ట్ కల్చర్, సంస్కృతిని నేర్పించడం. ఓకేనా, ఎడ్యుకేషన్ చేయాల్సిన పని, అది ఇంకో సెకండ్ థియరీ. ఓకే, అదర్ చూడండి, ఫస్ట్ చెప్పాము, ఆ తర్వాత ఇంకొకటి వేరేదని చెప్పాము అదర్, ఇంకొకటి వేరే ఇంకో దాని గురించి చెప్పారంటే దెర్ ఇస్ స్టిల్ అనదర్. ఒకసారి చూడండి, అదర్ మనం ఫస్ట్ చెప్తాం, ఆ తర్వాత అదర్ థియరీ గురించి మాట్లాడడం, దెర్ ఇస్ స్టిల్ అనదర్ థియరీ దట్ నీడ్స్ టు బి డిస్కస్. సో డెఫినెట్లీ మీకు కావాల్సింది ఎస్, ఆర్, పి, ఆ తర్వాత లాస్ట్ లో రావాల్సింది క్యూ. డెఫినెట్లీ మీకు ఆన్సర్ అవ్వాల్సింది ఏంటి అంటే 3, బట్ అన్ఫార్చునేట్లీ ఎస్ ఇస్ మిస్సింగ్. సో ద మిస్టేక్ ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎగ్జామినర్. మార్క్ అనేది అందరికీ అవార్డ్ చేశారనమాట. సో గైస్, దిస్ ఇస్ హౌ వి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 13, రైట్. ఎనీవే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లో ఎస్ మిస్ అయింది, రైట్. 3, క్వశ్చన్ నెంబర్ 14. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 లో ఏం కనిపిస్తుంది, ఒక చిన్న ప్యాసేజ్. మీరు చేయాల్సింది ఏంటి, ఆ స్మాల్ ప్యాసేజ్ ఇస్ గివెన్. ఈ ప్యాసేజ్ ని మీరు ఒకసారి చదివేసి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి. సో పాజ్ ది వీడియో వన్స్, ఒకసారి వీడియో పాజ్ చేయండి and read the entire paragraph. Then we'll discuss the answers for the further questions. Okay. I hope you have paused and read the complete passage. Okay, I hope you have gone through it. Well, let's discuss the important aspects involved in the passage. Okay, I'll give you the brief ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ది ప్యాసేజ్. ఒకసారి మొత్తం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఏమేమి మాట్లాడుతుంది ఈ పారాగ్రాఫ్ దేని గురించి, ఇన్సెక్ట్ బిహేవియర్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ లో కనిపిస్తుంది చూడండి, ఇన్సెక్ట్స్ గురించి మాట్లాడుతుంది. ఇన్సెక్ట్ బిహేవియర్ జనరలీ అపియర్స్ టు బి ఎక్స్ప్లికబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్కాన్షియస్ ఇన్ఫ్లెక్సిబుల్ స్టిమ్యులస్ రెస్పాన్స్ మెకానిజమ్స్. రైట్. ఆ ఫీమేల్ స్పెక్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఫీమేల్ స్పెక్స్ వాస్ప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాస్ప్ గైస్? స్పెక్స్ వాస్ప్ అనేది ఒక చిన్న ఇన్సెక్ట్ నాన్న, అది చిన్న మీకు బ్లాక్ గా ఉంటుంది, నేను చూపిస్తాను. దిస్ ఈజ్ యాక్చువల్లీ స్పెక్స్. ఓకే, స్పెక్స్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది, రైట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ పురుగుని మనం ఏమంటాం అంటే స్పెక్స్ వ్యాక్స్ అంటాం. ఓకేనా, రైట్. ఎనీవే, ఈ పురుగు బిహేవియర్ గురించి మాట్లాడడానికి ఈ పారాగ్రాఫ్ రాశారు. చూడండి ఒకసారి. స్పెక్స్ వాస్ప్ బిహేవియర్ ఎలా ఉండబోతుంది. లీవ్స్ హర్ ఎగ్స్ సీల్డ్ ఇన్ అ బరో అలాంగ్ సైడ్ పారలైజ్డ్ గ్రాస్ హాపర్. గ్రాస్ హాపర్ అంటే మిడత. సింపుల్ చెప్పాలంటే గ్రాస్ హాపర్ ఏంటి అంటే మిడత, దాని పిక్ దాంట్లో ఉంది. ఐ షో యూ దాట్ ఆల్సో, రైట్. ఎనీవే, which her larvae can eat upon hatching. ఓకే, సో ఇప్పుడు ఈ ప్యాసేజ్ లో దేని గురించి మాట్లాడబోతున్నాడు అంటే ఇట్ ఈస్ అబౌట్ ది ఇన్సెక్ట్ బిహేవియర్. ఏ ఇన్సెక్ట్ బిహేవియర్ గురించి మాట్లాడతాడంటే స్పెక్స్ వాస్ప్. ఓకే, ఆ బ్లాక్ క్రియేచర్ ఉంది కదా, దాని గురించి మాట్లాడతాడు. ఆ పురుగు ఎలా బిహేవ్ చేస్తుంది అంటే యాక్చువల్లీ ఆ పురుగు బర్రోస్ లో ఉంటుంది. బర్రో అంటే భూమికి చిన్నగా రంధ్రం చేసుకొని ఆ కన్నం లోపల ఉండిపోతుంది అనమాట. సో ఇన్ దాట్ హోల్ ఇట్ ఈస్ గోయింగ్ టు lay eggs. Okay, so guys, this is the hole. In this hole, this insect is going to lay eggs. Okay, now she is going to lay larva in it. Okay, so ఆ eggs అనేవి హ్యాచ్ అయ్యి ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఈ మిడత కనిపిస్తుంది కదా, ఈ మిడతని ఈ వాస్ప్ అనేది కుట్టి దాన్ని ప్యారలైజ్ చేసి అది కదలకుండా చేసి తీసుకొచ్చి ఈ బరోలో పెట్టేస్తుంది అనమాట. ఈ హోల్లో పెట్టేస్తుంది. ఈ హోల్లో పెట్టేసి ఎగ్స్ పక్కన పెట్టేస్తే ఆ ఎగ్స్ అనేవి హ్యాచ్ అయ్యాక వెంటనే అవి బయటకు వచ్చిన వెంటనే ఈ గ్రాస్ హాపర్ని చూసి మిడతను చూసి ఏం చేస్తాయి అంటే అవి హంగ్రీగా ఉండడం వల్ల తినేస్తాయి అనమాట. తిని అవి మెల్లగా ఎనర్జీ తీసుకొచ్చి బయటకు వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇన్సెక్ట్ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్ ఏంటి అనేది. సో ఏం చేస్తుంది స్పెక్స్ వాస్ప్ అనేది ఇట్ లీవ్స్ ఎగ్. ఓకే, సీల్డ్ ఇన్ అ బరో. ఓకే, బరోలో పెడుతుంది, ఆ హోల్లో పెడుతుంది అలాంగ్ సైడ్ ఆఫ్ ప్యారలైజ్డ్ గ్రాస్ హాపర్. రైట్, పక్కనే ఒక ప్యారలైజ్డ్ గ్రాస్ హాపర్ కూడా పెట్టేస్తుంది అవి తినడానికి బయటకు వచ్చాక. రైట్, ఓకే, హ్యాచ్ అయిన తర్వాత వెంటనే తినడానికి. ఓకే, నా ఒకసారి చూడండి. బిఫోర్ షీ డిపాజిట్స్ ది గ్రాస్ హాపర్ ఇన్ ది బరో, షీ ఇన్స్పెక్ట్స్ ది బరో. If the inspection reveals no problems, she drags the grasshopper inside by its antennae. Right? Anyway, guys, ఏం చేస్తుంది అంటే బిఫోర్ ఏదైతే మెడుతుందో దాన్ని తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్లే ముందు ఏం చేస్తుందంటే ఒకసారి ఈ వాస్ప్ అనేది లోపలికి వెళ్ళిపోయి బరువు లోపలికి వెళ్ళిపోయి అంతా సేఫ్ గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి క్లీన్ గా
ఏం చేస్తుందంటే ఇన్స్పెక్షన్ చేస్తుంది, చెక్ చేసుకుంటుంది, క్రాస్ చెక్ చేస్తుంది. అంత ఫైన్ అయితే అసలు ఎలాంటి డేంజర్ లేకపోతే వెంటనే అక్కడ ఎగ్స్ లే చేసి వెంటనే ఆ ఏదైతే మిడతని తీసుకొచ్చిందో గ్రాస్ హాపర్ని, షీల్ డ్రాగ్ దాట్ గ్రాస్ హాపర్ ఇన్సైడ్ దాట్ హోల్. ఓకే, తీసుకెళ్ళడానికి చూస్తుంది అనమాట. సో ఇన్స్పెక్ట్ చేసి ఆ తర్వాత తీసుకుని వెళ్తుంది. ఓకే, వెరీ కేర్ఫుల్ గా చూసుకుంటుంది అనమాట. యాజ్ థాట్ఫుల్ యాజ్ దిస్ బిహేవియర్ అపియర్స్, ఇట్ రివీల్స్ ఇట్స్ మెకానిస్టిక్ క్యారెక్టర్ అపాన్ ఇంటర్ఫియరెన్స్. డార్విన్ చేశాడండి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటో చూడండి. డార్విన్ డిస్కవర్డ్ దట్ ద ప్రయర్ రిమూవల్ ఆఫ్ ది గ్రాస్ హాపర్స్ యాంటనే ప్రివెంట్స్ ది వాస్ప్ ఫ్రమ్ డిపాజిటింగ్ ది గ్రాస్ హాపర్. ఓకే, రైట్ గైస్, గ్రాస్ హాపర్ యొక్క యాంటనీని ముందే ఒకవేళ మనము తీసేస్తే, దాని యాంటనీ అంటే దాని ముందు ఏదైనా మిడతకు ముందు రెండు ఇలా ఉంటాయి చూడండి, ఇలాగా రైట్, దాని మొహం దగ్గర, వాటిని ఒకవేళ తీసేస్తే ఆ వాస్ప్ అనేది దాన్ని ఆ మిడతని హోల్లోకి తీసుకెళ్లడం జరగదనమాట. అలాంటి బిహేవియర్ ని డార్విన్ ఒకసారి ప్రయోగం చేసి అబ్జర్వ్ చేశాడు. ఓకే, ఆ యాంటెనా ఉంటేనే దాన్ని లోపలికి తీసుకెళ్తుంది వాస్ప్, లేకపోతే తీసుకెళ్లదని గమనించాడు. ఓకే, రైట్, అది చెప్తుంది ఇక్కడ. డిపాజింగ్ ఈవెన్ దో ద లెగ్స్ ఆర్ ఓవిపోసిటర్ కుడ్ ఆల్సో సర్వ్ యాజ్ హ్యాండిల్స్. ఓకే, లైక్ ఎనీవే లెగ్స్ ఉండి వాటిని లెగ్స్ పట్టుకుని అది డ్రాగ్ చేయగలిగినా కూడా అది యాంటనే లేకపోయేసరికి తీసుకెళ్లట్లేదు. ఓకే, ఎందుకు అనేది ఒకసారి డార్విన్ చూశాడు అనమాట, ఇలా జరుగుతుంది. రైట్, ఎనీవే లైక్ వైజ్ ఫ్యాబ్రే అనే ఇంకొక పర్సన్ కూడా ఎగ్జామినేషన్ చేశాడు, ఇన్స్పెక్షన్ చేశాడు, చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఏంటి అంటే ఫ్యాబ్రే మూవ్స్ ది గ్రాస్ హాపర్ అ ఫ్యూ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది బరోస్ మౌత్. ఓకే, ఆ హోల్ దగ్గరికి, ఒకవేళ ఆ హోల్ దగ్గర నుంచి మిడతని తీసుకొచ్చి కొంచెం దూరంలో పెడితే ఏం జరుగుతుంది అంటే ఆ ఏదైతే వాస్ప్ ఉందో ఆ వాస్ప్ లోపలికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకుని బయటకు వచ్చిన వెంటనే చూస్తే అక్కడ మిడత కనిపించలేదు అనుకోండి, ఆ మిడత ఎక్కడ ఉందో వెతుక్కుంటుంది. ఆ మిడతని మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తుంది అంటే ఆ హోల్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఆపేసి దాన్ని వెంటనే లోపలికి తీసుకెళ్లకుండా వెంటనే ఆ వాస్ప్ ఆ హోల్లోకి మళ్ళీ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూసిన తర్వాత ఒకవేళ ఈ ఎవరైతే సైంటిస్ట్ ఉన్నాడో ఆ సైంటిస్ట్ ఒకవేళ ఆ మిడతని తీసుకెళ్లి మళ్ళీ కొంచెం దూరంలో పెడితే ఆ వాస్ప్ మళ్ళీ బయటకు వచ్చి చెక్ చేసుకుని అక్కడ మీకు వాస్ప్ కి మిడత కనిపించకపోతే ఆ మిడత ఎక్కడుందో మళ్ళీ గుంజుకొచ్చి మళ్ళీ అక్కడ ఆ హోల్ బయట పెట్టేసి లోపలికి తీసుకెళ్లకుండా మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయడం. ఆటోమేటికల్లీ ఎన్నిసార్లు ఆ ఫ్యాబ్రే అనే పర్సన్ ఆ మిడతని మూవ్ చేసినా కూడా ఈ వెక్స్ వాస్ప్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ మిడతని మళ్ళీ తీసుకొచ్చి బర్రో మౌత్ దగ్గర పెట్టి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటుంది. డైరెక్ట్ గా తీసుకెళ్ళదు, ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. సో ఈ పెక్యులియర్ బిహేవియర్ అనేది అది కావాలని చేయట్లేదు, అన్కాన్షియస్ గా చేస్తుంది అనమాట. దాని గురించి సర్వే చేయడం, దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేయడం గురించే ఇక్కడ పారాగ్రాఫ్. సో దిస్ ఈస్ ది ఇన్నర్ సెన్స్ ఆఫ్ ది ప్యాసేజ్. ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి, 40 times పైన కూడా ఆ పర్సన్ ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో ఆ పర్సన్, ఆ ఫ్యాబ్రే అనే పర్సన్ 40 times ఆ మిడతని అటు ఇటు మూవ్ చేసినా కూడా, ఆ బర్రో మౌత్ దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్లి పెట్టినా కూడా 40 times వాస్ప్ ఏం చేసిందంటే 40 times ఆ మిడతని తీసుకొచ్చి ఆ బర్రో మౌత్ దగ్గర పెట్టుకొని లోపలికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తుంది, మళ్ళా వస్తుంది, చూస్తుంది, అది లేదు, మళ్ళా తీసుకొస్తుంది, మళ్ళా సో రిపీట్ చేస్తూ ఉంది అనమాట, సేమ్ సైకిల్. ఒకసారి ఇన్స్పెక్ట్ చేశాను కదా డైరెక్ట్ గా నేను తీసుకెళ్లిపోవచ్చు అని అనుకోవట్లేదు, అన్కాన్షియస్ గా దానికి తెలియకుండానే దాని బిహేవియర్ ఇలా ఉంది. దాని మీద జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎవరు చేశారు? డార్విన్ అండ్ ఫ్యాబ్రే. సో క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఇప్పుడు దీని మీద. ద ఆథర్ మెన్షన్స్ ది వర్క్ ఆఫ్ డార్విన్ అండ్ ఫ్యాబ్రే ఇన్ ఆర్డర్ టు, దేనికోసం ఇదంతా రాసింది, దేనికోసం వాళ్ళు చేశారు ఒక ఎక్స్పెరిమెంట్, బట్ వై డిడ్ ది ఆథర్ రైట్ దిస్? ఓకే, అదేంటో చూడండి ఒకసారి. సెంటెన్స్ నెంబర్ 1 ఏముంది? ప్రొవైడ్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఆఫ్ ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్ బిహేవియర్. ఓకే, రైట్, ఇన్ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్ బిహేవియర్. చూడండి ఇన్సెక్ట్ బిహేవియర్ ఎలా ఉంది, దాని ఇన్ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, అది అన్కాన్షియస్ గా ఎలా చేస్తుందని దాని గురించి మాట్లాడారంటే ఎస్, ఆబ్వియస్లీ మాట్లాడారు. గో టు సెంటెన్స్ నెంబర్ 2. టు కాంట్రాడిక్ట్ ది కన్వెన్షనల్ విజ్డమ్ అబౌట్ టిపికల్ వాస్ప్ బిహేవియర్. వాస్ప్ బిహేవియర్ గురించి మాట్లాడారు, డెఫినెట్లీ దాని టిపికల్ బిహేవియర్ గురించి మాట్లాడారు. డిఫరెంట్ బిహేవియర్ ఏదైతే అది అన్కాన్షియస్ గా చేస్తుందని నంబర్ ఆఫ్ టైం రిపీట్ చేస్తుంది, దాని గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సెంటెన్స్ స్టార్టింగ్ లో ఏముంది అంటే కాంట్రాడిక్ట్. వాస్ప్ బిహేవియర్ ని అపోజ్ చేయడం. కాంట్రాడిక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే వ్యతిరేకించడం. ఆథర్ అనేవాడు ఎవరైతే ప్యాసేజ్ రాశాడో దాని బిహేవియర్ ని వ్యతిరేకిస్తున్నాడా? నో, అలా ఏం చేయట్లేదు. బట్ కాంట్రాడిక్ట్ అంటే వ్యతిరేకించడం అనే మీనింగ్ వస్తుంది. దట్స్ వై సెంటెన్స్ నెంబర్ 2 అనేది ఆన్సర్ అవ్వదు. రైట్, లెట్ us మూవ్ టు సెంటెన్స్ నెంబర్ 3.
ఇల్లస్ట్రేట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది వాస్ప్స్ మెటర్నల్ అఫెక్షన్. చూడండి, మెటర్నల్ అంటే మదర్ రిలేటెడ్ అనమాట, రైట్? మెటర్నల్ అఫెక్షన్ అది మదర్ లా ఎంత అఫెక్షనేట్ గా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ వాస్ప్ అనేది, దాని గురించి మాట్లాడడం చేసాడా అంటే నో, ఓన్లీ దేని గురించి మాట్లాడుతున్నానంటే దాని బిహేవియర్, సైకలాజికల్ బిహేవియర్ ఎలా ఉంది, అది అన్కాన్షియస్ గా కొన్ని బిహేవియర్, టిపికల్ బిహేవియర్ ఎలా చూపిస్తుంది అనేది మాట్లాడడం గురించే ప్యాసేజ్ రాయడం జరిగింది. దట్స్ వై మెటర్నల్ అఫెక్షన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు ప్యాసేజ్ లో, రైట్? నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 4 చూడండి, ఎక్స్ప్లోర్ ది బయాలజికల్ ఇంప్లికేషన్ ఆఫ్ ది థీసిస్ ఆర్టికులేటెడ్ ఎర్లియర్. రైట్, ఇక్కడ ఏమన్నా లాజికల్ ఇంప్లికేషన్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా అంటే నో, అలా ఏం లేదు. డైరెక్ట్లీ మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే సెంటెన్స్ నెంబర్ 1, ప్రొవైడ్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఆఫ్ ది ఇన్ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్ బిహేవియర్. రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 15. సేమ్ ప్యాసేజ్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ది ప్యాసేజ్. ప్యాసేజ్ ని బట్టి చూస్తే వీటన్నిటిలోంచి రాంగ్ సెంటెన్స్ ఏముంది అనేది చూడండి ఒకసారి, రైట్? Anyway, Darwin restrains the grasshopper while the wasp attempts to drag it by its antennae, which subsequently break off. So sentence number 1 ఏం చెప్తుంది? Darwin restrains the grasshopper while the wasp attempts to drag it by its antennae, which subsequently breaks off. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే వాస్ప్ ఆ గ్రాస్ హాపర్ ని పట్టుకొని ఇలా గుంజుకుంటూ వెళ్ళి దాన్ని బరువులోకి తీసుకెళ్దాం అనుకుంటుందో, అలాంటి సిచ్యువేషన్ లో డార్విన్ ఏం చేశాడని చెప్పేసి ఆప్షన్ చెప్తుందంటే, డార్విన్ రీస్ట్రెయిన్ చేశాడు అంటే దాన్ని అడ్డుకున్నాడు, గట్టిగా మిడతను పట్టుకొని వెనక్కి లాగుతున్నాడు అనమాట. అలా చేయడం ఇక్కడ జరిగిందంటే ఎక్కడ ప్యాసేజ్ లో మాట్లాడారా? నో. అలా ఒక డార్విన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడని చెప్తుందంటే ఆప్షన్, పట్టుకొని మిడతని వెనక్కి లాగుతున్నాడు, వాస్ప్ ఏమో ముందుకు లాగుతుంది. దానివల్ల ఏమైందంటే అంటే సబ్సిక్వెంట్లీ దాని యాంటెనా ఏదైతే ఉందో మిడతది అది ఊడిపోయింది. ఇది ఎక్కడ లేదు డిస్కషన్ అనేది. సో డెఫినెట్లీ అసలు రిలేటెడ్ ఆప్షనే కాదు. సో ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన ట్రూ సెంటెన్స్ కావాలా, నాట్ ట్రూ సెంటెన్స్ కావాలా? వీ నీడ్ అన్ అన్ట్రూ సెంటెన్స్ ఓన్లీ. నాట్ ట్రూ సెంటెన్సే కావాలి. సో సెంటెన్స్ నెంబర్ 1 ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, అసలు దీని గురించి డిస్కషన్ జరగలేదు, ఇది అసలు కరెక్ట్ కాదు. సో ఆబ్వియస్లీ సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ నాట్ ట్రూ. ఓకే, ఎనీవే సెంటెన్స్ నెంబర్ 2 చదవండి ఒకసారి. Darwin releases the grasshopper but the wasp ignores it. డార్విన్ ఆ గ్రాస్ హాపర్ ని తీసుకొచ్చి దాన్ని వదిలేసినా కూడా వాస్ప్ పట్టించుకోలేదని చెప్తున్నాడు అండి. అలా జరిగింది ఏమన్నా? నో, వాస్ప్ పట్టించుకోకుండా ఏమీ ఉండదు. దాన్ని రిపీటెడ్లీ వదులుతూ ఉండడం వల్ల అది తీసుకొచ్చి మళ్ళా ఆ బర్రో మౌత్ దగ్గర పెట్టడం జరిగింది, రైట్? ఇగ్నోర్ ఎక్కడ చేయలేదు. సో డెఫినెట్లీ ఇది కూడా కరెక్ట్ అంటే నాట్ ట్రూ. దిస్ ఇస్ ఆల్సో నాట్ ట్రూ. సో సెంటెన్స్ 2 అనేది కూడా నాట్ ట్రూ, సెంటెన్స్ 1 అనేది కూడా నాట్ ట్రూ. బట్ ఇప్పుడు మీ అందరికి డౌట్ రావాలి, సార్ క్వశ్చన్ కి ఒకటే కదా ఆన్సర్ ఉంటుంది, ఎన్ని ఆన్సర్లే అని చెప్పేసి ఇక్కడ పెట్టాలి. సెంటెన్స్ నెంబర్ 1 కరెక్ట్ కాదు, సెంటెన్స్ నెంబర్ 2 కూడా ట్రూ కాదు. ఓకేనా? సో ఇప్పుడు నేను 1 పెట్టాలా 2 పెట్టాలి, అలాగే 3 కూడా చదవండి ఒకసారి. ద వాస్ప్ టేక్స్ సిగ్నిఫికెంట్ టైమ్ టు రిట్రీవ్ ది గ్రాస్ హాపర్ దెన్ రీఇన్స్పెక్ట్స్ ది బరో. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ బరోని రీఇన్స్పెక్ట్ చేసి వాస్ప్ వచ్చేసి ఆ బెడతని తీసుకెళ్ళడానికి సిగ్నిఫికెంట్ టైం పడుతుంది అనేది ఎక్కడైనా మనం ప్యాసేజ్ లో మెన్షన్ చేసామంటే నో, స్టిల్ నో గైస్. ఓకే, ఇంత టైం పడుతుంది, ఇంత సిగ్నిఫికెంట్ టైం తీసుకొని ఆ గ్రాస్ హాపర్ ని అది తీసుకెళ్తుంది లోపలికి అని చెప్పేసి ఎక్కడ మనం మెన్షన్ చేసింది లేదు. సిగ్నిఫికెంట్ టైం తీసుకుంటుంది, లేకపోతే తక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది అని మాట్లాడలేదు. డెఫినెట్లీ ఇది కూడా ట్రూ అంటే దిస్ ఇస్ ఆల్సో నాట్ ట్రూ. ఓకే, లెట్స్ రీడ్ ది లాస్ట్ సెంటెన్స్ వన్స్. The wasp instantly brings the grasshopper and moves it into the burrow. ఇప్పుడు చూడండి విషయం ఏంటి అంటే, the wasp ఏం చేస్తుంది? ఇన్స్టాంట్లీ బ్రింగ్స్ ది grasshopper. గ్రాస్ హాపర్ ని ఇన్స్టెంట్ గా తీసుకొచ్చేస్తుంది, వెంటనే తీసుకొచ్చేసి అది బరో లోపలికి తీసుకెళ్తుంది, వెంటనే జరుగుతుంది. నౌ ఇక్కడ మనకి అసలు ప్యాసేజ్ మొత్తంలో టైం గురించి మాట్లాడలేదు. ఎక్స్ పెట్టడం, ఎక్స్ పెట్టి అది ఒక గ్రాస్ హాపర్ ని పట్టుకోవడం, తీసుకొని రావడం అండ్ అది లోపలికి తీసుకెళ్ళడం, ఇదంతా వెంట జరిగిపోతుందని ఎక్కడ మనకి చెప్పలేదు కూడా. ఓకేనా? రైట్. సో ఇన్స్టాంట్లీ వెంట అవ్వాల్సిన అవసరం కూడా లేదు, టైం గురించి మాట్లాడలేదు ఎక్కడ ప్యాసేజ్ లో. అన్ని సెంటెన్సెస్ అనేవి ట్రూ ఉన్నాయంటే దే ఆర్ ఆల్ అన్ట్రూ. అన్ని కరెక్ట్ గా అన్ని రాంగ్ గా ఉన్నాయి. సో అన్ని రాంగ్ గా ఉంటే ఆన్సర్ ఏమవుతుందంటే గైస్, క్వశ్చన్ నెంబర్ 15 ఈజ్ ఆల్సో రాంగ్ క్వశ్చన్. ఒక్కటే ఆన్సర్ ఉండాలి క్వశ్చన్ కి. ఇక్కడ 4 సెంటెన్సెస్ వెరీ బ్యాడ్ గైస్. 4 సెంటెన్సెస్ అన్ని కూడా రాంగ్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ నాట్ ట్రూ. సో సింపుల్ గా మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది లేదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. సో సింపుల్ గా ఏం చేశారంటే క్వశ్చన్ నెంబర్ 15 కి కూడా ఒక ఫ్రీ మార్క్ యాడ్ చేశారు ఎగ్జామినేషన్ బోర్డ్. సో దిస్ ఈజ్ ఆల్సో యునో మిస్టేక్ డన్ బై ఎగ్జామినేషన్ బోర్డ్. చాలా సిల్లీ మిస్టేక్ చేశారు ఎగ్జామినేషన్ లో. మనకి ఆల్రెడీ ఒక క్వశ్చన్ కనిపించింది అండ్ ఇప్పుడు ఇంకొక మిస్టేక్ కనిపించింది, రైట్? ఓకే, ఎనీవే దీనికి కూడా ఫ్రీ మార్క్ అవార్డ్ అయింది ఎగ్జామ్, రైట్? లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 16. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ టు. ఈ ప్యాసేజ్ రాయడానికి ప్రైమరీ పర్పస్ ఏంటి? 4 సెంటెన్సెస్ చదివి ఒకసారి చూసి చెప్పాలి.
ప్రైమరీ పర్పస్ ఏంటి? ఆర్గ్యూ దాట్ ఇన్సెక్ట్స్ ఆర్ నాట్ యునిక్ ఇన్ దేర్ డిపెండెన్స్ ఆన్ రిజిడ్ రొటీన్స్. ఓకే, ఇన్సెక్ట్స్ అనేవి అంత యునిక్ కాదు అంటున్నాడు అండి. ఓకే, ఇన్సెక్ట్స్ అనేవి యునిక్ కాదా అవునా అనేది మనం ప్యాసేజ్ చదివితే అది చేసిన బిహేవియర్ మాత్రం చాలా పెక్యులియర్ గా, టిపికల్ గా, యునిక్ గా ఉంది. సో దే ఇన్సెక్ట్స్ అనేవి దే క్యాన్ బి యూనిక్. ఓకే, మీరు డైరెక్ట్లీ నాట్ యూనిక్ అనలేరు. బట్ దిస్ ఈస్ నాట్ వాట్ ద పర్పస్ ఆఫ్ ది ప్యాసేజ్ ఇస్. ప్యాసేజ్ ఇది చెప్పాలనుకోవట్లేదు మనకి, రైట్? రీడ్ సెంటెన్స్ నెంబర్ 2 once. Argue that insect behavior relies on rigid routines which appear to be unconscious. ఓకే, ఇప్పుడు చూడండి ఏం ఆర్గ్యూ చేద్దాం ట్రై చేస్తున్నా ఇన్సెక్ట్ బిహేవియర్ అనేది రొటీన్ గా జరిగే రిజిడ్ రొటీన్స్ మీద డిపెండ్ అయి ఉంది. అది కూడా అది కావాలని చేయదు, రొటీన్ గా చేస్తూ ఉంటుంది. ఎగ్స్ ని పెడుతుంది, పెట్టినాక ఒక గ్రాస్ హాపర్ ఎక్కడుందో, మిడతను ఎక్కడుందో వెతుకుంటుంది, దాన్ని కుట్టి దాన్ని ప్యారలైజ్ చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి బరువు దగ్గర పెడుతుంది, ఇన్స్పెక్ట్ చేసుకుంటుంది, రైట్? దాన్ని తీసేవరం జరిగితే మళ్ళీ అది దగ్గర హోల్ మౌత్ దగ్గర తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటుంది, మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తుంది. దూరం జరిగితే మళ్ళీ దగ్గర పెట్టుకుంటుంది, మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రొటీన్ బిహేవియర్ అనేది అన్కాన్షియస్ గా చేస్తూ ఉంటుంది, రైట్? డెఫినెట్లీ సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ ది రైట్ ఆన్సర్. దాని గురించి మాట్లాడడానికి ఇదంతా. సెంటెన్స్ నెంబర్ 3 ఏముంది చూడండి. అనలైజ్ ది మెటర్నల్ బిహేవియర్ ఆఫ్ వాస్ప్. మెటర్నల్ బిహేవియర్ గురించి మాట్లాడారా? నో గైస్. సైంటిస్టులు వాళ్ళ ప్యాసేజ్ మొత్తం జరిగిన విషయంలో సైంటిస్టులు తీసుకొచ్చి చెప్పాలనుకున్నది ఏంటి, పర్పస్ ఏంటి ప్యాసేజ్ లో అంటే ఏదైతే మనం క్రియేచర్ గురించి మాట్లాడామో వాస్ప్, దాని బిహేవియర్ గురించి, రైట్? ఓన్లీ బిహేవియర్ విషయాలు కావాలి. సో దట్స్ వై సెంటెన్స్ నెంబర్ 2, రైట్? నెక్స్ట్ గైస్ సెంటెన్స్ నెంబర్ 4 లో ఏముంది? కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద వర్క్ ఆఫ్ డార్విన్ అండ్ ఫ్యాబ్రే. చూడండి, డార్విన్ అండ్ ఫ్యాబ్రే చేసిన పని ఒకటే ఇన్సెక్ట్ మీద సేమ్, ఓకేనా, అటో ఇటో. బట్ వాళ్ళ వర్క్ ని కంపేర్ చేయడం అనేది పర్పస్ కాదు. దట్స్ వై 4th one కూడా కాదు. సో సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ ది ఆన్సర్. ఓకే, లెట్ us move to question number 17. ఎనీవే అబ్జర్వ్ చేయండి, ఈ ఇన్సెక్ట్ అనేది ఈ మిడతని మళ్ళీ తీసుకొచ్చి ఈ మౌత్ దగ్గర పెడుతుంటుంది అనమాట. ఇక్కడ పెట్టి ఒకవేళ లోపలికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తుంది అనుకోండి. అది ఇన్స్పెక్షన్ చేసే టైంలో ఒకవేళ ఇక్కడ ఉన్న మిడతని మీరు తీసుకెళ్లి ఇక్కడ పెడితే ఈ వాస్ప్ అనేది మళ్ళీ బయటకు వచ్చి చూసి ఇక్కడ మిడత లేకపోతే వెంటనే ఇక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి మళ్ళీ గుంజుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్తుంది. లోపల మంచిగా సేఫా కాదని మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసుకుంటుంది. ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళీ మీరు మూవ్ చేసి అనుకోండి, మళ్ళీ వచ్చి సేమ్ అదే పని చేస్తుంటుంది. ఎన్నిసార్లు అయినా కూడా రిపీటెడ్లీ చేస్తుంది. ఇది అర్థం కావాలంటే మీకు సింపుల్ గా దీని గురించి ఒక యూట్యూబ్ లో వీడియో కూడా ఉంది. నేను దాని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోని చూస్తే మీకు డైరెక్ట్లీ అర్థమైపోతుంది ఆ వెరైటీ ఆఫ్ బిహేవియర్ ఏంటి అనేది, రైట్? ఓకే, లెట్ us move to question number 17. Question number 17 ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది యాంటనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్? ఓకే, ఒక వర్డ్ ఉంది, దానికి యాంటనిమ్ కావాలి, ఆపోజిట్ వర్డ్ కావాలి. ఒకసారి చదవండి సెంటెన్స్. ఐ మేడ్ సమ్ సక్సెస్ అండ్ ది స్టూడెంట్స్ హ్యాడ్ అ ప్రెడిలెక్షన్ ఫర్ మీ. ఓకే, ప్రెడిలెక్షన్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటో తెలియాలి అండ్ దానికి ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ కావాలి. ఓకే, రైట్. ప్రెడిలెక్షన్ అంటే మీనింగ్ ఏంటి గైస్? ప్రెడిలెక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే హ్యావింగ్ లైకింగ్ టువర్డ్స్ సంథింగ్. It means to having inclination towards something. Okay, right. You may be having that inclination knowingly or unknowingly. So predilection simply means to having inclination or liking towards something. Okay, right. Now preference ఎక్కువగా తీసుకుంటుంటాం అనమాట. సో సింపుల్ గా ఇక్కడ మనకి లైకింగ్ అనే వర్డ్ కి యాంటనిమ్ కావాలి. ఐ నీడ్ ది యాంటనిమ్ ఆఫ్ సచ్ వర్డ్స్, రైట్? ఫాండ్నెస్ అంటే ఆబ్వియస్లీ దేనికైనా మనం ఫాండ్ అవుతున్నాం అంటే మీనింగ్ ఏంటి అంటే మనం దాన్ని ఇష్టపడుతున్నాం అని. ఓకే, రైట్. ఇన్క్లినేషన్ గైస్, ఇఫ్ ఐ సే యు ఆర్ ఇన్క్లైన్ టు సంథింగ్ దెన్ యూ ఆర్ లైకింగ్ దట్. ఓకే, మీరు దాన్ని ఇష్టపడుతున్నారు, దాని వైపు వాళ్తున్నారు అంటే దాన్ని ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఇంగ్లీష్ లో. ఇన్క్లినేషన్ అంటే లైకింగ్ ని చూపిస్తుంది. డిస్ ఇన్క్లినేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు ఇన్క్లైన్ అవ్వకుండా ఆపోజిట్ లో తిరుగుతారు. ఓకేనా, మీరు ఇష్టపడరు. దట్ సింప్లీ మీన్స్ యు ఆర్ నాట్ గోనా లైక్ దట్ థింగ్, యు ఆర్ అపోజింగ్ దట్. Now you are hating that, right? So simply, what is your answer gonna be? Your answer is gonna be option number 3. Okay, so liking ki disliking or hating kavali, that is shown in option number 3. So that is the answer for question number 17. Okay, right. Next one, which of the following word is correctly spelled? Okay guys, 4 words లో స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉన్న వర్డ్ ఏది? ఓకే, ఆ ఫస్ట్ వర్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది అంటే లియజాన్, రైట్? అబ్జర్వ్ చేయండి, LIASON. స్పెల్లింగ్స్ are the complete thing required to answer question number 18. Guys, if you don't know the spelling of these words, then you can't find the mistake word, guys, the wrong word, right? How can you find it? So simple గా మీరు ఈ వర్డ్ కి స్పెల్లింగ్ మాత్రం తెలుసుకోవాలి, రైట్? లియజాన్ అనే వర్డ్ ఉందా, దాని స్పెల్లింగ్ ఏంటి? గైస్, లియజాన్ అంటే అనే వర్డ్ కి స్పెల్లింగ్ ఏంటి అంటే LIAISON అనే వర్డ్ ఉందండి. లియజాన్ అనే వర్డ్ కి LIAISON రాయాలి. ఇది కరెక్టా ఇన్కరెక్టా అంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీకు కావాల్సింది ఏంటి యాక్చువల్ గా?
కరెక్ట్ వర్డ్ కావాలి. సో ఇది ఇన్కరెక్ట్ ఆప్షన్ అనేది మీకు ఆన్సర్ అవ్వదు. ఓకే, కరెక్ట్ వన్ ఏంటో చూసుకుందాం. ఓకే, లియజన్ అంటే మీనింగ్ ఏంటి అంటే గైస్ హ్యావింగ్ క్లోజ్ కోఆపరేషన్. ఓకే, ఎవరితోనైనా మీరు క్లోజ్ గా మూవ్ అయితే కోఆపరేషన్ బాగా ఉంటే లియసాన్ అంటాం మనం, ఏంటో లియసాన్. ఓకే, రైట్, సింపుల్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 2, irresistible. గైస్ many of the students may think that option number 2 is correct. Why? Guys, మనందరికి తెలిసిన విషయం ఏంటి అంటే ఏబుల్ అంటే స్పెల్లింగ్ ఏంటి అంటే ABLE. ఓకే, రెసిస్టబుల్ అంటే మీనింగ్ వెంటనే మనం రెసిస్టబుల్ అనే వర్డ్ తీసుకున్న వెంటనే స్పెల్లింగ్ ఏమనుకుంటాం అంటే రెసిస్టబుల్ లో ఏబుల్ ఉంది కాబట్టి RESISTABLE అనుకుంటాం మనం. బట్ గైస్ దెర్ ఇస్ నో సచ్ వర్డ్ కాల్డ్ రెసిస్టబుల్. ABLE అనేది లేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ వర్డ్ కాల్డ్ రెసిస్టిబుల్. ఓకే, ఇక్కడ ఏ రాకూడదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ రావాల్సింది ఏంటి అంటే I. ఇది కరెక్టా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఏ ఉండకూడదు. ఇది కరెక్టా అంటే కాదు, ఇన్కరెక్ట్. నాకు కావాల్సింది ఏంటి? కరెక్ట్ వర్డ్ కావాలి. సో ఆప్షన్ నెంబర్ 2 కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ కాదు, ఐ మిస్ అయింది. సో వాట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3? ఫ్లోరిసెంట్. ఫ్లోరిసెంట్ అంటే స్పెల్లింగ్ ఏదైనా కదా. ఫ్లోరిసెంట్ బల్బ్, ఫ్లోరిసెంట్ ల్యాంప్ అని మనం చూస్తున్నాం. మెనీ టైమ్స్ మనం పర్చేస్ చేసినప్పుడు వైల్ పర్చేసింగ్ దాట్ గైస్ యూ మస్ట్ హ్యావ్ సీన్ దిస్ వర్డ్, రైట్? అండ్ యూ మస్ట్ హ్యావ్ నోన్ ది స్పెల్లింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఆల్సో. దిస్ ఈస్ 100% కరెక్ట్. ఫ్లోరిసెంట్ లో ఎలాంటి మిస్టేక్ లేదు. RESCENT నే రావాల్సి ఉంటుంది. SCENT డెఫినెట్లీ కరెక్ట్. దాట్స్ వై ఈ వర్డ్ అనేది కరెక్ట్ గా ఉంది. ఓకే, వాట్ అబౌట్ 4th వర్డ్? ఒకటే ఆన్సర్ ఉండాలి కదా క్వశ్చన్ కి. దాట్స్ వై ఇది ఇప్పుడు ఇన్కరెక్ట్ ఉండాలి. చూడండి, ఫారెన్ హైట్. ఫారెన్ హైట్ గైస్ స్పెల్లింగ్ మనం we may not have observed the spelling of Fahrenheit. It is very commonly used, but still there is a mistake in the spelling of this word. Fahrenheit లో మీకు డబల్ ఆర్ రావాల్సిన అవసరం లేదు, సింగిల్ ఆర్ వస్తుంది. Fahrenheit FARE అని ఉంది, అవునా? రైట్. ఎనీవే, ఫారెన్ హైట్ లో డబుల్ ఆర్ ప్రాబ్లం కాదండి. ప్రాబ్లం ఏంటి అంటే ఫారెన్ హైట్ స్పెల్లింగ్ లో మీకు FAR రాకుండా FAHRE రావాలి. ఓకేనా? సింపుల్ గా మీరు చెప్పాలి FARE కాదు, FAHRE, ఫారెన్ హైట్. దాట్స్ కరెక్ట్, రైట్? కరెక్ట్, దట్ ఈస్ ది కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇది కూడా కరెక్ట్ గా లేదు, హెచ్ మిస్ అయింది. సో డెఫినెట్లీ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 3. ఇలా మీరు ఆన్సర్ చేయాలి. టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ గైస్ యూ మస్ట్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ స్పెల్లింగ్స్ ఆఫ్ ది వర్డ్స్. మీరు కొంచెం చదివి ఉండాలి, రైట్? ఎనీవే, మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ ఏం కనిపిస్తుంది? వాట్ ఈస్ ది బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్? ఓకే, మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనే ఇక్కడ ఉన్న ఫ్రేజ్ కి మీనింగ్ అంటే చెప్పాలి. గైస్, దీస్ ఫ్రేజెస్ ఆర్ జనరలీ నోన్ యాజ్ ఇడియమ్స్. ఇదేంటి అంటే యాక్చువల్ గా ఇట్స్ అన్ ఇడియం. ఓకే, ఇంగ్లీష్ లో ఇడియమ్స్ ఉంటాయి. ఇడియమ్స్ కి మీనింగ్ తెలుసుకోవాలి. గైస్, క్లాసెస్ లో మనం డిస్కస్ చేసేటప్పుడు ఇలాంటి ఇడియమ్స్ ని డైరెక్ట్లీ మనం యూజ్ చేసామండి. ఆర్ స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్ దిస్ ఎగ్జామ్ వెరీ వెల్. డైరెక్ట్లీ స్టూడెంట్స్ వచ్చి మనకు చెప్పారనమాట. ఈ ఇడియమ్స్ మనం క్లాస్ లో యూజ్ చేసినవి డైరెక్ట్ గా ఎగ్జామ్ లో కనిపించాయి. ఈవెన్ వాళ్ళు నోట్బుక్ ప్రాపర్ గా ఫాలో అయినా కూడా యాజ్ మెనీ మార్క్స్ యాజ్ పాసిబుల్ ఈ ఎగ్జామ్ నుంచి తీసుకుని వచ్చారు. స్టూడెంట్స్ చాలా మంది డైరెక్ట్ గా వచ్చి చెప్పారు, అప్రిషియేషన్ చేశారు అనమాట. సార్ డైరెక్ట్లీ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి. సో సింపుల్ నాలెడ్జ్ మెయింటైన్ చేస్తే చాలండి. మీరు చేయాల్సింది ఏం లేదు. కొంచెం బ్యాక్ వర్క్ చేసి కొంచెం ప్రిపరేషన్ చేస్తే డెఫినెట్లీ మీరు ఇంగ్లీష్ ని అచీవ్ చేయొచ్చు, మార్క్స్ అచీవ్ చేయొచ్చు, రైట్లీ. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్? గైస్, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద ఇడియం ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింపుల్ గా హెవీ రైన్ పడుతుంది. ఇఫ్ అవుట్ సైడ్ మీకు ఇంటి బయట హెవీ రైన్ పడుతుందని మీరు చెప్పాలనుకుంటే వేరే వాళ్ళకి ఒక ఇడియం లాగా మీరు చెప్పొచ్చు. అది ఎలా అంటే ఇట్స్ రైనింగ్ హెవీలీ అనకుండా ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనాలి. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ సింప్లీ మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ, అంతే. సో ఇట్స్ దాని మీనింగ్ అదే కాబట్టి 19th ఆప్షన్ కి, సో క్వశ్చన్ కి ఆప్షన్ ఏమవ్వాలి? కరెక్ట్ ఆప్షన్ అంటే 4. ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఆప్షన్స్ అన్ని ఇన్కరెక్ట్ గా ఉంటాయి. క్యాట్స్ అండ్ డాగ్స్ డు నాట్ ఎంజాయ్ రైన్ ఇవేవి కాదండి, ఇవి మీకు సిల్లీ ఆప్షన్స్ లాగా కనిపిస్తాయి. డైరెక్ట్లీ ఆన్సర్ ఏంటి అంటే 4. Right? Let us move to the last question. Guys, many cities were incinerated during the war. Right? దీనికి ఏం చేయాలి గైస్? మీరు చేయాల్సింది సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ ని తీసుకొని రావాలి. దేనికి? ఇన్సినరేటెడ్. సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ కావాలి. అవుట్ ఆఫ్ ఆల్ ది ఆప్షన్స్ దీని మీనింగ్ వచ్చే వర్డ్ ఏముంది? గైస్, ద మీనింగ్ ఆఫ్ ఇన్సినరేటెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సినరేటెడ్? గైస్, ఇన్సినరేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ద మీనింగ్ ఆఫ్ ఇన్సినరేట్ ఈస్ టు డెస్ట్రాయ్ సంథింగ్ బై యూసింగ్ ఫైర్. దేనైనా మీరు డెస్ట్రాయ్ చేయడానికి ఫైర్ ని వాడారు అనుకోండి. డెస్ట్రాయ్ చేయడం, దేనైనా కాల్ చేయడానికి సింపుల్ గా మీరు ఏమంటారంటే ఇన్సినరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ ప్రొటెస్టింగ్, జనరలీ రైట్స్ అవుతున్నప్పుడైనా ప్రొటెస్ట్ అవుతున్నప్పుడైనా ప్రొటెస్టర్స్
generally have a tendency of burning tires, right? Tires ni burn చేస్తారు, ఆర్ in some peculiar cases ఎప్పుడైనా హైట్ అండ్ సిచ్యువేషన్స్ ఏం చేస్తారంటే బస్సెస్ ని కార్స్ ని వాళ్ళు తగలబెడతారు చూడండి, దే లిట్ ఇట్ అప్, రైట్? సో ఇన్ సచ్ సిచ్యువేషన్స్ మనం ఏమైనా వచ్చారంటే ఇన్సినరేషన్ జరిగింది. ఏం జరిగింది? ఇన్సినరేషన్. ద మీనింగ్ ఆఫ్ ఇన్సినరేట్ ఈస్ టు సింప్లీ బర్న్ ఎవ్రీథింగ్. డెస్ట్రాయ్ బై ఫైర్, బర్నింగ్ అనమాట. సింపుల్. మీకు కావాల్సిన దానికి సినానిమ్ ఎక్కడుంది అంటే బర్న్, రైట్? ఓకే. ఏంటి? మెనీ సిటీస్ వర్ బర్న్డ్ డ్యూరింగ్ ద వార్. ఈ వార్ అయినప్పుడు చాలా సిటీస్ ఏమైపోయాయంటే కాలిపోయాయి, దగ్ధమైపోయాయి. ఓకేనా? దిస్ ఈస్ హౌ వి సాల్వ్ క్వశ్చన్స్ ఆఫ్ మెయిన్స్ పేపర్, రైట్? గైస్, ప్రిలిమ్స్ వీడియో ఒకసారి చూడండి, మెయిన్స్ కూడా చూడండి. యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ దట్ there is a huge difference, huge gap between the difficulty in prelims paper and the mains paper. Guys, prelims paper was comparatively very tough, whereas mains question paper that we have solved right now is comparatively very easy, guys. కొంచెం బ్యాక్ వర్క్ చేస్తే చాలు, ఎక్కువ వొకాబులరీ లేకపోయినా, గ్రామటికల్ రూల్స్ కొన్ని తెలిసినా మీరు ఈ 20 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ 15 మార్క్స్ గ్రాప్ చేస్తారు చాలా ఈజీగా. సో ఆల్ యూ నీడ్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ preparation, guys, little bit of base. So try to strengthen your base properly ఉందనుకోండి, డెఫినెట్లీ ప్రిపరేషన్ సాలిడ్ గా చేస్తే డెఫినెట్లీ ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఒకేషన్స్ లో మీకు ఎస్ఐఆర్ కానిస్టేబుల్ కి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ ఈ లెవెల్లోనే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ అనేది కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయింది, ఎగ్జామినర్ చాలా క్రూవల్ గా పేపర్ ని సెట్ చేయడం జరిగింది, బట్ దీస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో గైస్, దిస్ ఈస్ ఇట్ ఫర్ నౌ. సో మెయిన్స్ పేపర్ కంప్లీట్లీ సాల్వ్ చేసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో, లైక్ ది వీడియో అండ్ షేర్ ది వీడియో యాజ్ మచ్ as పాసిబుల్. ఈ వీడియో చేయడానికి నేను ఎఫర్ట్స్ ఇంత పెట్టడానికి ఓన్లీ ఇంటెన్షన్ ఏంటి అంటే యాజ్ మచ్ as పాసిబుల్ ఎంతమంది స్టూడెంట్స్ కి పాసిబుల్ అయితే అంతమంది స్టూడెంట్స్ కి నాలెడ్జ్ అనేది రీచ్ అవ్వాలండి. సింపుల్ గా ఇంగ్లీష్ అంటే ఉన్న ఫోబియా అనేది కంప్లీట్ గా పోవాలి. ఆ ఫోబియా పోవడానికి ఇంగ్లీష్ గురించి కావాల్సిన ప్రతి ఒక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క యూస్ఫుల్ థింగ్ ఏదైనా కానీ, అది గ్రామటికల్ రూల్ ఆర్ వొకాబులరీ ఇష్యూస్ ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి మీకు యూజ్, మీ ప్రిపరేషన్ కి అవసరమైన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని డిస్కస్ చేయడానికి నేను ఈ ఛానల్లో ట్రై చేస్తూ ఉంటాను. సో షేర్ దిస్ వీడియోస్ యాజ్ మచ్ as పాసిబుల్, స్ప్రెడ్ ది నాలెడ్జ్. ఓకే, స్ప్రెడ్ చేస్తూ ఉండండి, ఎంత పాసిబుల్ అయితే అంత షేర్ చేయండి, లైక్ ది వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ నెక్స్ట్ నేను ఏమైనా పోస్ట్ చేసే వీడియోస్ దాని అప్డేట్ అనేది అందుతూ ఉంటుంది, రైట్? ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ద వీడియోస్, ఎంజాయ్ లర్నింగ్. థ్యాంక్ యూ గైస్.